నమస్తే, నేను అనిల్ కుమార్. మన ఫేవరెట్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేటర్స్కి స్వాగతం. డిజిక్వెస్ట్ డిజిటల్ యానిమేషన్ రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ CEO అండ్ ఫౌండర్ బసిరెడ్డి గారు ఇవాళ మన వెల్త్ క్రియేటర్స్కి గెస్ట్గా వచ్చారు. వారితో మాట్లాడి ఆ కంపెనీ యొక్క ప్రస్థానాన్ని, ఆ కంపెనీ యొక్క మైల్ స్టోన్స్ని, ఆ కంపెనీ ఏ విధంగా విస్తరించబోతుంది మనం తెలుసుకుందాం. నమస్తే బసిరెడ్డి గారు. నమస్కారం అండి అనిల్ గారు. అండ్ ఆల్సో ఫర్ hmtv ఆడియన్సెస్ నమస్కారం. మీరు ఈ డిజిక్వెస్ట్ను ఎప్పుడు స్థాపించారు? స్థాపించడానికి కారణం ఏంటి? రిజిస్టర్ కావడం డిజిక్వెస్ట్ అనే సంస్థ ఇక్కడ 1997లో చేశానండి హైదరాబాద్లో, యాజ్ వెల్ యాజ్ దెర్ వాజ్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ US ఆల్సో. హైదరాబాద్లో 97లో రిజిస్టర్ చేసిన, కానీ నేను ఐ వాజ్ ఫుల్ టైమ్ ఇక్కడ లేకుంటే కనుక we had another company where we used to sell hard drives, CD drives, CD recorders, దాని తర్వాత CDలు, DVDలు, బ్లాంక్ అవన్నీ మనం జపాన్లో తయారు చేసినవి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు DTS అనేది ఏముంటుండే అంటే ఒక CDలో ప్లే అవుతుండే అట్లా సినిమా ప్లే అవుతున్నప్పుడు యూజువల్గా హిస్టారికల్గా జరిగేది ఏంటంటే సార్, యూజువల్గా ఫిలిం మీదనే ఇంకో ఫిలిం కాక, పాజిటివ్ ఫిలిం కాక ఇంకో ఫిలిం ఉంటుండే, దాన్ని ఆడియో రికార్డ్ చేసి 2 థియేటర్లో ఆడినప్పుడే ఆ సౌండ్ వచ్చేది సార్. దాని తర్వాత అనలాగ్ టైప్ స్టీరియో మరకే ఉండేది. దాని తర్వాత డిజిటల్ అయిపోయిన తర్వాత దాని ఏంటంటే DTS తీసుకొచ్చిన తర్వాత దాన్ని CDలో రికార్డ్ చేసి ఆ CDని థియేటర్లో ప్లే చేస్తే అది DTS సౌండ్ వచ్చేది అన్నట్లు. ఆ డిస్క్లు మేము అమ్మేవాళ్ళం అన్నట్లు. ఆ డిస్క్లు రికార్డ్ చేసే ఎక్విప్మెంట్ మేము అమ్మేవాళ్ళము. సో ఆ డిస్క్ అమ్మేవాళ్ళము. సో అది ఇప్పటికీ అమ్ముతాం మేము. ఇప్పుడు DTS తక్కువ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు డిజిటల్లో వచ్చిన తర్వాత అంతా హార్డ్ డ్రైవ్లో వెళ్ళిపోతుంది కనుక ఈ డజంట్ నీడ్ ఈవెన్ CDs ఎనీమోర్. సో ఆ బిజినెస్ లేదు మాకు. బట్ there are some high-end requirements, some high-end research facilities. They want double-sided Blu-ray discs కానీ, double-sided DVD discs కానీ అటువంటి కావాలన్నప్పుడు మేము జపాన్లో మ్యానుఫ్యాక్చర్ అయితే తెప్పించి ఇప్పటికీ సప్లై చేస్తుంటామండి. ఇప్పుడు మీ కంపెనీ పేరు డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ నేను సీరియస్గా డిజిక్వెస్ట్ సినిమా ఇండస్ట్రీలో దిగడం ఎప్పుడు మొదలుపెట్టిన 2003లో బయట నుంచి నేను ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసి నేను అప్పుడు మొదలుపెట్టినది అప్పుడు 2003లో సార్. సో డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ ఇక్కడ ముఖ్యంగా ఏ డివిజన్లలో పనిచేస్తుంది? అంటే మీ దగ్గర ఉన్న, అంటే ఈ కంపెనీ యొక్క ముఖ్యమైన వింగ్స్ ఏంటి? సో ఈ కంపెనీ ఏం చేస్తుంది? ప్రాముఖ్యంగా సార్ డిజిక్వెస్ట్ మొదలుపెట్టినప్పుడు డిజిటల్ కెమెరాస్ రెంటల్ చేయడం కానీ, దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎడిటింగ్ చేయడం కానీ, దాన్ని తీసుకొచ్చిన తర్వాత సౌండ్ ఇక్కడ వాళ్ళకు కావాలనుకుంటే మిక్స్ చేయాలనుకుంటే, దాని తర్వాత DI అని చెప్పానంటారు. అది రాంగ్ వర్డ్ నౌ. ఈ రోజుల్లో దాన్ని DI అనకూడదు, కానీ అది అలాగే పడిపోయింది DI అని. DI మీన్స్ డిజిటల్ ఇంటర్మీడియట్ అండి. DI చేసేది అది బేసికలీ ఇట్స్ ఎ కలర్ గ్రేడింగ్ ప్రాసెస్. ఏ DOP అయినా కానీ, ఎవరు చేసినా కానీ, ఎప్పుడు చేసినా కానీ ఒకటే సీన్లో మీరు ఆ నీళ్ళ కలరు ఒకసారి ఒకలాకుంటుంది, ఒక దినంలో టైం మారినట్లల్లా కలర్ చేంజ్ అవుతుంటారు సార్. బట్ దే వుడ్ లైక్ టు హ్యావ్ ద కంటిన్యూటీ ఇన్ దేర్. ద బ్లూనెస్ ఉండదు, ద బ్లూనెస్ కంటిన్యూ చేయాలనుకుంటారు. అదంతా మా మిషన్లో తీసుకొచ్చి కలర్ గ్రేడింగ్ ఎక్విప్మెంట్ అని ఉంది మా దగ్గర. మేమే ఫస్ట్ దాన్ని బేస్ లైట్ అనే ఎక్విప్మెంట్ను లండన్ కంపెనీని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాము. అంతకన్నా మొదలు వేరే కంపెనీ లస్టర్ అని చెప్పని ఉంటుండే. దాన్ని కాకుండా మేము బేస్ లైట్ స్పెషల్గా మేమే ఫస్ట్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు అన్ని పెద్ద కంపెనీలు బేస్ లైటే వాడతాయి సార్ కలర్ గ్రేడింగ్కు. సో దాని మీద మేము కలర్ గ్రేడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తాం. ఇక్కడికి వాళ్ళు సినిమా తీసుకొని, స్టోరీ తీసుకొని వస్తే మేము కెమెరాలు ఇస్తాం. మా దగ్గర లైట్లు మాత్రము, సౌండ్ ఎక్విప్మెంట్, రికార్డింగ్ సౌండ్ ఎక్విప్మెంట్ ఆన్ ద ఫీల్డ్ కానీ, లేకుంటే జనరేటర్స్ కానీ మా దగ్గర లేవు సార్. కానీ చిన్న ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒకవేళ తీసుకొని పోయి LED లైట్స్లో చేసుకున్నాలనుకుంటే దానికి మేము జనరేటర్ తీసుకొచ్చేసి పెట్టాము. ఇక అది ఫ్యూచర్లో డెఫినెట్గా వాడుతూ ఉంటాం. క్వైట్ జనరేటర్ తీసుకొచ్చి పెట్టాం. సో LED లైట్స్తో చేసుకోవచ్చు అవుట్డోర్లో చేసుకున్నాలనుకుంటే. కానీ పెద్ద పెద్ద సినిమాలు కొంచెం అన్నెసరీగా కొంచెం ఎక్కువ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు. ఆ లైటింగ్ అప్పుడు ఫిలిం ఉన్నప్పుడు అలవాటు పడ్డది, ఇప్పటికి ఇంకా అలాగే ఉంది. సో DOPs ఆర్ ఆల్సో లెర్నింగ్ నా. ఇప్పుడు చిన్న సినిమాలు చూస్తుంటే చిన్న దాంట్లో చేశారు. మొన్న సురేష్ బాబు గారు ఏదో చెప్తుండే, నాకు చేస్తున్న మూవీ షూటింగ్లో ఇంట్లోనే రీమాడల్ చేయించినప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇంట్లో రీమాడల్ చేసినప్పుడు లైట్లు పెట్టి ఇచ్చేసి LED లైట్స్, ఆ లైటింగ్ అంతా ఆ లైట్తో యూజ్ చేశాడు. హీ నెవర్ యూజ్డ్ ఎనీ లైటింగ్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని చెప్పాడు. సో దట్స్ ఆల్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లెర్నింగ్ అండి. రాను తెలుసుకుంటారు. సో అది కెమెరా రెంటల్సే కాకుండా ఇక్కడ ఎడిటింగ్ చేస్తాము, తర్వాత సౌండ్ ఆడియో చేస్తాము, దాని తర్వాత కలర్ గ్రేడింగ్ చేస్తాం సార్. స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చేస్తాం. అది ఫిలిం డివిజన్లో.
ఇక పోతే ఎడ్యుకేషన్ మేము 4-year డిగ్రీ కాలేజ్ జేఎన్ఎఫ్ఏ యూనివర్సిటీ తరఫు నుంచి ఎంఓఈ చేసుకొని ఫర్ లాస్ట్ 6 years, అంటే బిగినింగ్ ఫస్ట్ 2 years ఏమో మేము ఓన్లీ డిప్లొమా, మాస్టర్ డిప్లొమా 2 కోర్స్ ఇచ్చాము. దాని తర్వాత మా ఎలిజిబిలిటీ చూసి మా కేపబిలిటీస్ చూసి మేము అప్లై చేస్తే 4-year డిగ్రీస్ కూడా మాకు కూడా ఆథరైజ్ చేశారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, రామనాయుడు స్టూడియోస్ ఉంది, ఐఎస్సిజి అనే ఒక కంపెనీ ఉంది. అలాంటి కంపెనీలు ఒక 10 కంపెనీలు ఉంటాయి. ఎంఓయూ అండర్స్టాండింగ్తో మేము 4-year డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ 12th grade అయిన తర్వాత కోర్సు అంటే గ్రేడ్ మాకు అవసరం లేకుంటుంది. దాని తర్వాత మాకు ఎంసెట్ స్కోర్ అవసరం లేకుంటుంది. అతనికి క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా, క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన సాధించేది లేకుంటుంది. ఇది కళతో, క్రియేటివ్నెస్తో క్రియేట్ అయి ఉంటుంది కనుక సో ఉండగానే మేము తీసేసుకుంటాం. దెన్ వీ ట్రైన్ దెమ్ ఫర్ 4 years. లాస్ట్ సెమిస్టర్లో ఏం చేస్తామంటే కంపెనీకి ఎక్కడైనా ఇంటర్న్షిప్ పంపిస్తాం సార్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డిమాండ్ పెరిగిపోయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కే ఇంటర్నల్గా వచ్చి పని చేయమని చెప్పినట్టున్నారు సమ్ బేసిక్ వర్క్ చేసుకోవడానికి. ఈ ఫ్యూచర్లో ఇదంతా ఏం పోతుందంటే ఇది మనమందరూ ఇది సినిమా ఇండస్ట్రీకే అని చెప్పని అనుకుంటారు సార్. ఇది నేను అలా అనుకోలేదు. ఈ యానిమేషన్, విఎఫ్ఎక్స్ అండ్ గేమింగ్ మీరు సినిమాల సంగతి చెప్పారు, బాహుబలి అనేది. బాహుబలికి నేను ఇప్పటికీ అది అనే 1 to 10 స్కేల్ నేను నా రేటింగ్ ప్రాబబ్లీ అరౌండ్ 5 or 6 ఉంటుంది దానికి, అండ్ టెక్నికల్గా ఆలోచిస్తే. అదే గ్లాడియేటర్కు తీసుకుంటే నేను ప్రాబ్లీ విల్ గివ్ అబౌట్ 9.5. The CG work which was done in that particular movie as for Hollywood production or Independence Day, 20 సినిమాల్లో they will be somewhere around 9.5 లెవెల్లో ఉంటాయి. మన బాహుబలి ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ వాస్ somewhere around 5 to 6 in my opinion. There were several places where we could identify where the artifacts are. But I think it's a very, very good start. ఎందుకంటే అది ఒక రకంగా నా డ్రీమ్ పరిపూర్ణం చేసే అవకాశాలు ఉంటాయి. అది చూసి ఇప్పుడు మన ఇండియాలోనే చాలా మూవీస్ ఎక్కువ సీజీ వాడుకున్నాలని చెప్పని అనుకుంటున్నారు. మేము బాహుబలిలో చేసినవి వర్క్స్, వాట్ ఆర్ ద వర్క్స్ వీ హ్యావ్ డన్. ఒకటేమో మా స్టాఫ్నే అన్నపూర్ణ స్టూడియోకి పంపించాం సార్. పంపించి అక్కడనే మా స్టాఫ్ సివి శివరావు ఎవరైతే సీజీ హెడ్ ఉన్నాడో అతను నా దగ్గర పని చేసిపోయినాడు, నా దగ్గరనే నేర్చుకున్నాడు. ఆయన డిటిపి ఆపరేటర్ ఉండే. సో ఈ వర్క్ విత్ మీ ఫర్ 10 years. సో హీ వాంటెడ్ సమ్ సీజీ ఆర్టిస్ట్. నేను చెప్పాను కదా, ఒక పెద్ద సినిమా తీసినప్పుడు అంతమంది టెక్నీషియన్స్ ఒకటే కంపెనీలో ఉండరు సార్. సో అందుకొరకు మా దగ్గర నుంచి అది బాహుబలి 2కు. బాహుబలి 1లో ఆ స్టాచ్యూ పోర్షన్ చేశాం సార్. ఆ స్టాచ్యూ మీద ఏదైతే కింద పడిపోతుంది కదా, అది ఫుల్ సాలిడ్ స్టాచ్యూ కాదన్నట్ల, కొంచెం పోర్షన్ స్టాచ్యూ ఉంది. తతిమదంతా 3Dలో మేము దాని మీద స్టాచ్యూలాగా కనిపించేటట్ల, మీకు అది ఒక ఫుల్ సాలిడ్ స్టాచ్యూలాగా ఉండేటట్లు కనిపించేటట్టు చేసాము. సో those are the scenes we have done. And there was one on the మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్టాచ్యూ కాకుండా అప్పుడు ఉన్న కోట మీద ఉన్న మనుషులు గినుషులు అవంతా ఆ సీజీలో అది మా ఆఫీస్లోనే జరిగింది సార్. ఓకే, యాక్చువల్గా మీరు మొదటి నుంచి సినిమాల పట్ల మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదా, లేకపోతే యాదృచ్ఛికంగా ఈ రంగంలోకి వచ్చారా, లేకపోతే ప్యాషన్తో వచ్చారా? సార్ అలా చెప్పాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా యాక్టర్ కావాలనుకునేది. జవహర్ బాల్ భవన్లో యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళాను. నేను చిన్నగా ఉన్నప్పుడే ప్రైజెస్ వచ్చాయి, మోనో యాక్షన్ ప్రైజెస్ వచ్చాయి, మైమ్కు ప్రైజ్ వచ్చింది, డ్రామాకు ప్రైజ్ వచ్చింది. మా యూనివర్సిటీలో ఒక స్పెషల్ క్రియేట్ చేసి దే గేవ్ ఎ స్పెషల్ అవార్డ్ కాల్ బెస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అని, బికాజ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తిరుపతిలో జరిగింది అగ్రికల్చర్ కాలేజ్ చదివేటప్పుడు. I think it was the year 74, 75, something like that. So the Dean of Students Affairs of the time declared no, by looking at Mr. Basireddy's talent, because he was involved in దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇంట్లో వచ్చింది కనుక ఆల్రౌండెడ్ కనుక బెస్ట్ టాలెంటెడ్ ఆల్రౌండెడ్ యాక్టర్ అని చెప్పని, అప్పుడు హీరో పెన్ అని చెప్పని చాలా పాపులర్ ఉంటుండే, చైనా, మేడ్ ఇన్ చైనా హీరో పెన్, ఒక గిఫ్ట్గా అప్పుడు ఆ రోజు ఇచ్చారన్నట్టు. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో I like movies. I used to see movies, meaningful movies. యూఎస్కి పోయిన తర్వాత వాట్ మూవీస్ షుడ్ బి రియలీ అనేది కొంచెం అవగాహన పెరిగింది. నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేసినప్పుడు కూడా నా రీసెర్చ్ పేపర్ ఏదైతే ఉండిందో జపాన్కి వెళ్ళాల్సి వచ్చింది నా బిజినెస్ మేనేజ్మెంట్లో, బికాజ్ ఐ స్పెషలైజింగ్ ఇన్ జాపనీస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రీసెర్చ్ నేను ఏం చేసినానంటే నా 4 months ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే జపాన్లో ఇంటర్న్షిప్ తీసుకున్నానో అక్కడ ఉన్న ద మోస్ట్ బిగ్గెస్ట్ మూవీ మేకింగ్ కంపెనీలో ఉన్నానండి. అక్కడ సిస్టమే వేరే ఉంటుంది అన్నట్లు. అప్పుడు నేనున్నప్పుడు ఇప్పుడు చేంజ్ అయిందో తెలియదు.
సిస్టమ్ ఏంటంటే ఒక కంపెనీ స్టూడియో ఓన్ చేస్తుంది, దాని తర్వాత హీరోయిన్లను కూడా వాళ్ళు నెల జీతాలకు పెట్టుకుంటారండి. సో వాళ్ళకు ఈ అమ్మాయి ఈ హీరో దీంట్లో చేయగలుగుతాడు అని చెప్పని స్క్రిప్ట్ వాళ్ళు క్యారెక్టరైజేషన్ చేసి ఇతనికి బాగా ఫిట్ అవుతుంది ఈ రోలు ఈ సినిమాలో అని చెప్పని అనుకుంటే పోయి మాట్లాడతారు, ఆ సినిమా తీసేసుకుంటారు అన్నట్లు. దెన్ ప్లస్ దే ఆల్సో ఓన్ ద థియేటర్స్. ఇట్స్ అ కంపెనీ కాల్డ్ తోహో. ఐ థింక్ ఇట్స్ స్టిల్ ద లార్జెస్ట్ ఫిల్మ్ కంపెనీ. ఎగ్జిబిషన్స్ కూడా వాళ్ళకే ఉన్నాయి, స్టూడియోస్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక భయభ్రీతం వచ్చేసింది. ఏంటంటే హాలీవుడ్ సినిమాలు జాపనీస్లో డబ్ అయిపోయి వాళ్ళ మార్కెట్ను కుంగదీస్తుంది, దీన్ని ఎలా సేవ్ చేయాలి ఏం చేయాలి అనే దాని మీద నేను ప్రపోజల్ పెడితే దట్స్ అ గుడ్ మార్కెట్ రీసెర్చ్ చేయండి అని చెప్పాను అన్నారు నా థీసిస్ కొరకు. సో నా మాస్టర్స్ థీసిస్ కొరకు అది అనలైజ్ చేశాను అన్నట్ల. బేసికలీ నా మెయిన్ సజెషన్స్ ఏమి ఇచ్చానంటే, మీరు దగ్గర ఉన్న ఎకానమీ మీ దగ్గర ఉన్న డబ్బు ప్రకారంగా మీరు కూడా హాలీవుడ్ లెవెల్లో ఓన్లీ మరాయి టైప్ ఇది కాకుండా యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద మూవీస్ ఇన్ టు ద హాలీవుడ్ సైడ్ ఆల్సో. And even hire Hollywood actors to work in your movies. It may be in Japanese. అతను డబ్బింగ్ చేయించేసి జాపనీస్ లాంగ్వేజ్లో చెప్పించవచ్చు. పాపులర్ హైయర్ స్టార్ ఎవరుతున్నా వాళ్ళని తీసుకొచ్చి వీడియో పెట్టుకొని మళ్ళీ దీన్ని మీ మొత్తం సినిమాని ఇంగ్లీష్లో డబ్ చేసి చూపించినా అమెరికాలో కూడా చూస్తారు అని చెప్పనే ఉద్దేశంతో నేను మార్కెట్ రీసెర్చ్ చూపించింటానండి. అంటే హ్యాడ్ టు స్టడీ హాలీవుడ్ సినిమా వచ్చినప్పుడు ఎన్ని టికెట్లు అమ్ములు పోతున్నాయి, ఆ థియేటర్ ఎంత బిజీ ఉండింది, జాపనీస్ వచ్చినప్పుడు ఎట్లా ఉండింది అని చెప్పని. అప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అట్ ద టైమ్ నేను రీసెర్చ్ చేసేటప్పుడు హొక్కాయిడో అని చెప్పని ఓ సినిమా తీశారు. సో అది వన్ ఆఫ్ ద నార్దర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ జపాన్ వేర్ ఇట్స్ వెరీ స్నోయి అండ్ వెరీ కోల్డ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో ఆ సినిమా తీసిన దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. దట్ వాజ్ యూజ్డ్ ఆఫ్ కోర్స్ ఫిలిం. ఇట్ వాజ్ నాట్, దెర్ వాజ్ నో డిజిటల్ అట్ ద టైమ్. ఇట్ వాజ్ ఆల్ ఫిలిం and it was taken into the snow plains and all that stuff. So it was very well done. And తర్వాత ఇంకోటి దానికన్నా కొంచెం మొదలు తీసిన సినిమా ఒకటి టోరా అని చెప్పని వచ్చింది సార్. సెకండ్ వరల్డ్ వార్లో జరిగినది. దట్ ఆల్సో బికేమ్ ఎ వెరీ ఇంటర్నేషనల్ మూవీ, బట్ ఇట్ వాజ్ జాపనీస్ ప్రొడక్షన్ యాజ్ ఫర్ as I know. And but it was a worldwide hit, and I think it's got several awards also if I'm not mistaken. అలాంటి మూవీస్ తీయాలనే ఉద్దేశంతో నేను చెప్పాను వాళ్ళకు. So they agreed, and then after that I got my degree, and then I came back, did అక్కడ ఉన్నప్పుడు I really loved Japan, and I fell in love with Japan when I was there. నేను అక్కడ వెయిటర్ పని చేసినాను. అక్కడ ఫస్ట్ డిస్కో క్లబ్లో వెయిటర్ పని చేసిన. దెన్ ఐ వెంట్ టు ఫస్ట్ యూఎస్ వెళ్ళి అక్కడి నుంచి జపాన్ వెళ్ళారు. ఫస్ట్ యూఎస్ వెళ్ళి అక్కడ 5 months కోర్స్ వర్క్ చేసుకొని దెన్ ఐ హ్యాడ్ టు కంటిన్యూ మై కోర్స్ వర్క్ ఇన్ జపాన్. ప్లస్ ఐ హ్యాడ్ టు గో త్రూ అన్ ఇంటర్న్షిప్. 2 days కాలేజ్ ఉంటుండే, 3 days ఇంటర్న్షిప్ ఉంటుండే అన్నట్ల. దాని తర్వాత ఈవినింగ్ అవర్స్ ఫ్రీ. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మై కంపెనీ, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ఇది. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వాట్ మై ఇంట్రెస్ట్ ఆర్, దట్స్ వేర్ ఒకడు డేటా మేనేజ్మెంట్కి వెళ్ళాడు, ఒకడు షిప్పింగ్కి వెళ్ళాడు. జపాన్ ఆల్సో ఇస్ వెరీ బిగ్ ఇన్ షిప్పింగ్. మా క్లాస్మేట్స్లలో నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను అన్నట్ల. So you can say that I had an interest even then also, I guess. This is when I was 24 years old. Then when I came back, I always thought about something. అంటే ఆ కోర్స్ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని మళ్ళీ యుఎస్కి వచ్చేసాను. ఆ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు నాకు ఎవరైతే వీసా ఇప్పించడానికి అనుకూలంగా పరిచయం చేశాడో కౌన్సిలేట్కు, అతను వైసీరెడ్డి గారు అని చెప్పని, హీ వాజ్ ఏ ష్రింప్ ఇంపోర్టర్ అండ్ ఆల్ ఎక్స్పోర్టర్, నెల్లూరు. అతను మా ఫాదర్ బాగా క్లోజ్ ఫ్రెండ్. సో షౌకార్ జానిక్ గారికి క్లోజ్ రిలేషన్షిప్ అతనికి. సో అతను కల్పించిన ఫ్రెండ్స్ ఆడ ఇంపోర్ట్ చేస్తారు అన్నట్లు. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, బేసికలీ నేను జపాన్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, నేను జవహర్ బాల్భవన్లో ఫోటోగ్రఫీ ఉంటే అప్పుడు కెమెరాలు ఏమన్నా ఉన్నాయంటే ఈదర్ దేవర్ మేడ్ ఇన్ జర్మనీ ఆర్ దేవర్ మేడ్ ఇన్ జపాన్. అండ్ నాకు జపాన్ ఫ్యాసినేషన్ ఎందుకు వచ్చిందంటే, more than Germany already been proven in the Second World War, up to First World War, Second World War, they're technologically far more advanced. Japan has not shown that they are that much technologically advanced. But వాళ్ళంతా రూయిన్ అయిపోయి న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళ దేశం మీద పడినా కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఎంత ఎలక్ట్రానిక్లో ఎంత దిగ్విజయం సాధించారనే ఉద్దేశంతో ఐ వాంటెడ్ టు గో అండ్ సీ వాట్ దేర్ కల్చర్ ఈస్ దేర్ అండ్ వాట్ ఇట్ ఈస్ లైక్. దట్ వాస్ ద ఫస్ట్ ఇంట్రెస్ట్. సో అది స్టడీ చేసినందుకు నేను దెన్ ఐ వెంట్ టు యుఎస్. అక్కడ ఉండి నేను వాళ్ళతో కలిసినప్పుడు 2-3 సార్లు డిన్నర్ చేశాను, వాళ్ళు తినిపించారు. అప్పుడు మీటింగ్లలో కూర్చున్నప్పుడు, వాట్ ఈస్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ బిజినెస్ విత్ జపాన్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ అంటే, జపాన్ ఇంపోర్ట్స్ 80% ఆఫ్ దేర్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నారండి.
they can grow only 20% because Japan is very small island and also it's too hilly. It's very hard to cultivate anything. అక్కడ వ్యవసాయం చేసుకోవాలంటే చాలా కష్టం. సో అండ్ ఉన్నది కూడా వాళ్ళు ఎక్కువ టీ, జాపనీస్ టీ, వాళ్ళు టీ రెగ్యులర్గా తాగుతుంటారు. అంటే మీరు జపాన్ పోయినాక అక్కడ ఆపర్చునిటీస్ సెర్చ్ చేశారు బేసికలీ ఏదని చెప్పని, అంటే ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. సో దెన్ ఐ వెంట్ ఇన్ టు ఫుడ్ సైన్స్, కేమ్ బ్యాక్ టు యుఎస్, స్టడీడ్, పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సా. అక్కడ ఫినిష్ చేసుకొని దెన్ ఐ వెంట్ ఇన్ టు రెస్టారెంట్ మేనేజ్మెంట్. అప్పుడు ఇమిగ్రేషన్ రావాలంటే చాలా కష్టం ఉంటుండే. సో 80లో ఇది నేను రెస్టారెంట్ కంపెనీ వాళ్ళు ఇస్తాము ఇమిగ్రేషన్ కొరకు స్పాన్సర్ చేస్తాము అంటే జాయిన్ అయినాను. అండ్ వాళ్ళే స్పాన్సర్ చేశారు, వాళ్ళే ఇమిగ్రేషన్ ఇప్పించారు. సో ఇన్ ద ప్రాసెస్ మీ అండ్ మై డాటర్ వాజ్ బార్న్ దేర్ ఇట్ సెల్ఫ్ 82. నాకు ఇమిగ్రేషన్ మా డాటర్ పుట్టినాకనే వచ్చింది. పుట్టినాక నేను ఇండియాకి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి తిరిగి వెళ్ళాను విదిన్ 4 weeks లోపలనే. సో దట్స్ వెన్ ఎవర్ సిన్స్ దెన్ ఐ వాజ్ అన్ ఇమిగ్రెంట్. నేను సిటిజన్షిప్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు తిరిగి పొలిటికల్గా వచ్చి ఏమైనా చేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను సిటిజన్షిప్ తీసుకోలేదు అన్నట్లు. సో అది అప్పుడు ఆ సీజన్లో చూసేటప్పుడు సార్ మేము టీవీఎస్ నుంచి వస్తుండే చాలా బ్రహ్మాండమైన వీడియో టేపులు అవి పెట్టుకొని చూస్తుండే, వెరీ గుడ్ క్వాలిటీ ఉంటుండే. లేకుంటే చాలా మటుకు అవి కూడా పైరేటెడ్ కాపీస్ అమ్ముతుండ్రి, రెంటల్ చేస్తుండ్రి. మన తెలుగు ఇండియన్ స్టోర్స్ ఉంటాయి కదా సార్, అది మన కల్చర్లోనే ఉంది అనుకుంటా. ఆడ కూడా ఇండియన్ స్టోర్స్ టేపులు పైరేటెడ్ చేసి సపరేట్ రెంట్ చేస్తున్నాను అట్లా. నేను మాత్రం పైరేటెడ్ తీసుకోకుంటే అప్పుడు కూడా ఇద్దరు ఒరిజినల్ దేనా అవుతున్నాయి, మా పైసా జాదా తీద్దాం అనుకుంటే. అంటే మీరు అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఏమైనా మొదలు పెట్టారా? లేదండి, రెస్టారెంట్లో పనిచేయడం మొదలుపెట్టాను. Then with that company itself, they were going to send me to Japan because they were trying to establish, it's a company called Long John Silver's వాళ్ళు జపాన్లో స్టోర్స్ తెరవాలని చెప్పని, నాకు అప్పుడు జాపనీస్ వస్తుంది కనుక అని చెప్పని నేను అప్పుడు ప్రయత్నం చేశాను అన్నట్లు ఆ కంపెనీలో జపాన్కి వెళ్దామని చెప్పని. వాళ్ళు ఏం చేశారు, అది డిలే అయిపోయినందుకు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా ఉంది హెడ్ క్వార్టర్స్లో అని చెప్పనంటే, నేను ఫుడ్ సైన్స్ గ్రాడ్యుయేట్ కదా అని నేను అప్లై చేసింటి. దానికి ఎవరో ముగ్గురేమో అప్లై చేసిన మొత్తం దేశం మొదలు. వాళ్ళ దగ్గర 3000 రెస్టారెంట్స్ ఉంటాయి. పనిచేసే వాళ్ళలో నేను యాజ్ మేనేజర్గా పనిచేస్తుంటే. సో అంటే అది యుఎస్ కంపెనీ జపాన్లో స్టోర్స్ తెరవాలని చెప్పని అనుకున్నారు. అనుకోరకని చెప్పి నేను అప్లై చేశాను. అది ఇంకా లేట్ అయిపోయింది, తెరవలేదు. తర్వాత కొన్ని లేట్ అయిపోయింది. తర్వాత మధ్యలో ఇంకో జాబ్ వచ్చింది క్వాలిటీ కంట్రోల్ వర్క్ అని చెప్పని. క్వాలిటీ కంట్రోల్ వర్క్ జాబ్ వస్తే దానికి అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఫైనల్ ఇంటర్వ్యూకు. ఒకటేమో ఆ సంస్థ కంపెనీ ప్రెసిడెంట్ కూతురు, రెండోది నేను. అది మళ్ళీ నన్ను నామకే వాస్తే పిలిచిండ్రా, ఎందుకు పిలిచిండ్రా, టైం వేస్ట్ చేసిండ్రని నేను అనుకుంటా. ఆమె కంపెనీ ప్రెసిడెంట్ కూతురు ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసింది, బ్యాచులర్స్. ఆమెకు ఫుడ్ సైన్స్ ల్యాబ్లో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ పొజిషన్ ఆమెకి ఇచ్చారు అన్నట్లు. సో ఇక నాకు నచ్చక నేను కంపెనీ వదిలిపెట్టేసేసి then I went to a different company. So then they called me back again. Then I worked with them in different city. Dallasలో అక్కడ 2 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకి పనిచేశాను. దెన్ ఐ వెంట్ ఫైనల్గా నేను దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోదామని చెప్పని. అప్పటికి నాకు ఇమిగ్రేషన్ వచ్చింది కనుక అప్పుడు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జాబ్ ఇవ్వడం ఈజీ అయిపోతుందని చెప్పని నేను మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ 84లో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ దిగానండి. ఇక్కడ యూఎస్లోనే ఫుడ్ బిజినెస్ మీరు ఓన్గా పెట్టారా లేకపోతే? లేదు, ఐ వర్క్ ఫర్ ఎ కంపెనీ అండి. ఐ వర్క్ ఫర్ సెవరల్ కంపెనీస్. ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐస్ క్రీమ్లు తయారు చేశాను నేను, చాక్లెట్లు తయారు చేశాను, జ్యూసులు తయారు చేశాను. టీవీ డిన్నర్స్ అంటే మొత్తం అంతా ప్లేట్లలో పెట్టేసి ఇచ్చేసింటారు, దాన్ని ఫ్రీజర్లో పెట్టేసేస్తారు. ఆడు కొనుక్కున్నోడు ఇంటికి తీసుకుపోయి మైక్రోవేవ్లో పెట్టుకుంటాడు, లేకుంటే రెగ్యులర్ ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటారు. అటువంటి డిన్నర్స్ చేయడం కానీ, తర్వాత స్నాక్స్, దాని తర్వాత చికెన్ ఐటమ్స్, ఎయిర్ప్లేన్లలో 5 స్టార్ హోటళ్ళల్లో వాళ్ళ చికెన్ పీస్ ఒకటి ఇట్లా ఉంటుంది. అది అన్నీ ఒకటే లాగా కనిపిస్తాయి చికెన్ పీసులు. దాన్ని మ్యారినేట్ చేసి ఏమేమి స్పైసెస్ పెట్టి అవన్నీ తయారు చేసి ఫ్రీజర్లో తయారు చేపిస్తుంటివి. సో ఐ వాజ్ ఎ ప్రొడక్షన్ మేనేజర్ దేర్ ఫర్ అ వైల్. ఈ స్ప్రింగ్ రోల్స్ లాంటివి అవి ఇట్లా సెవరల్ కంపెనీస్లో అన్నీ ఆల్మోస్ట్ ఒకటి కార్బోనేటెడ్ డ్రింక్స్ చేయలేదండి నేను. బియర్ ఒకటి చేయలేదు అంతే. ఇంకా ఆల్మోస్ట్ రెస్ట్ ఆఫ్ ఇట్ నేను చేశాను అనుకుంటానండి. అదే అన్ని పెద్ద పెద్ద కంపెనీ, ఫార్చ్యూన్ 50 కంపెనీస్, నాబిస్కో అని చెప్పని, క్రాఫ్ట్ అని చెప్పని, దాని తర్వాత డెల్మాంటీ అని చెప్పని,
ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు నేను పనిచేశాను. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీరు? 7 years పనిచేశానండి. ఓకే, దేర్ ఆఫ్టర్ దాని తర్వాత వెన్ మోహన్ వాజ్ షోయింగ్, మోహన్ అంటే మన బివిఆర్ మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్, నౌ ఈజ్ ఇట్స్ కాల్డ్ సైంట్. అతని ఎండి దానికి సిఎండి. అతను వచ్చి ఇట్లా మనం ఇట్లా కంప్యూటర్లో డ్రాయింగ్స్, పేపర్ డ్రాయింగ్స్ కన్వర్ట్ చేసుకొని కంపెనీ పెట్టుకుంటే బాగుంటుంది. ఆయన ఎలా పరిచయం మీకు అక్కడికి వెళ్ళినప్పుడేనా? లేదండి, నాకు అంటే నేను హవాయిలో నా ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి మోహన్ యంగర్ సిస్టర్ని పెళ్లి చేసుకొని నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. దాని తర్వాత మోహన్ యూఎస్కి వచ్చినప్పుడు ఆయన వేరే వాల్టర్స్ కంపెనీలో పనిచేస్తుండే. కంపెనీకి టాటా వాళ్ళది. సో కంపెనీకి వచ్చినప్పుడు ఏదైనా మార్కెటింగ్ విషయంలో యూఎస్కి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తుంటే కలుస్తుంటే మాట్లాడుతుంటే దట్స్ హౌ. సో యూఎస్లో మీరు ఇద్దరు కలుసుకొని మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. రైట్. ఆయన ఐడియా, అది క్యాడ్ నుంచి మనం డ్రాయింగ్స్ కన్వర్ట్ చేయాలనేది కంప్లీట్లీ అతని ఐడియానేనండి. అది పెట్టినప్పుడు వీ డిడ్ంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ బిజినెస్ లేకపోయింది. బట్ దెన్ ఐ సెడ్ క్యాడ్ బదులు జిఐఎస్ అయితే బాగుంటుంది అని చెప్పని మోహన్కు నేను ఎక్స్ప్లెయిన్ చేసి. అంటే మోహన్ రెడ్డి గారు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజ్ ఇండియాలో స్థాపించారా, యూఎస్లో స్థాపించారు? ఇండియాలో స్థాపించారు, యూఎస్లో కూడా ఉండిందండి. అతని క్లాస్మేట్ ఒకతను, హై స్కూల్ క్లాస్మేట్ అతను, కార్లు రంబాలా అని చెప్పని, అతను ఆల్రెడీ కొంచెం అక్కడ యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు ఆయన అక్కడికి వచ్చి ఎంఎస్ చేసినప్పుడు. సో మెకానికల్ ఇంజనీర్ అనుకుంటా. సో అక్కడ ఆల్రెడీ డిఫెన్స్ డిపార్ట్మెంట్కు అతను కొన్ని క్యాడ్ డ్రాయింగ్స్ తయారు చేసి, ఈ షిప్పులు, డిస్ట్రాయర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తయారు చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ యూజ్ చేసి తయారు చేసి డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో అతను అందులో నాలెడ్జబుల్ ఉన్నాడు కదా అని చెప్పని హీ వాజ్ అనదర్ పార్ట్నర్ ఇన్ దట్. హిస్ నేమ్ ఇస్ కార్లు రంబాలా. ఓకే, తర్వాత మీరు ఆయన స్థాపించిన కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు? ఎస్, మేము ఆయన స్థాపించిన కంపెనీలో జాయిన్ అయ్యాము. ఎస్ సార్. ఓకే, దాని తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజ్ డెవలప్. అతను నేను ముగ్గురం కలిసి మేము నేను ఎక్కువ మార్కెటింగ్ నేనే చేస్తుంటే, ఆయన కార్లు వాజ్ గోయింగ్ టు డూ క్వాలిటీ కంట్రోల్. అంటే ఇండియాలో చేసినది మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేసి సప్లై చేయాలని. ఎందుకంటే అప్పుడప్పుడేనండి మన దగ్గర కంప్యూటర్ రావడము, ఇది చేయడము 84, 85 నుంచి రావడం అయింది. అంత ఎడ్యుకేషన్ లేకుండింది, అప్పుడప్పుడే జరుగుతుంది కనుక. సో వీ వాంటెడ్ టు హ్యావ్ ఏ హై ఎండ్, అంటే డిఫెన్స్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ హై ఎండ్ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. అలాంటి క్వాలిటీ కంట్రోల్ తెలిసిన అతను అక్కడ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా మోహన్ అతను పార్ట్నర్ చేసుకున్నాడు. సో దెన్ వీ యూస్ టు సెండ్ వర్క్ ఓవర్ దేర్, దే యూస్ టు చెక్ క్వాలిటీ చెక్ అండ్ దెన్ సెండ్ ఇట్ అవుట్. సో నేను డిఫరెంట్ కంపెనీస్తో మాట్లాడి ఐ యూస్ టు బ్రింగ్ ఇన్ బిజినెస్ అన్నట్లు. దాని తర్వాత మీరు ఆ కంపెనీలో కొనసాగారా, లేకపోతే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారా? నేను అంటే బయటికి రావడం అనేది ఏముండదండి. అప్పుడు ఏంటంటే కంపెనీ అఫైర్స్లో బేసికలీ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అఫైర్స్లో ఇన్ ద జిఐఎస్ ఎరీనా కానీ, ఫోటోమెట్రిక్ వర్క్ కానీ, అటువంటి దానిలో కొన్ని రోడ్ మ్యాప్స్లో కొన్నిసార్లు తిరిగాను. కానీ అది మోహనే కంటిన్యూ చేశాడు. అంటే స్ట్రీట్ రోడ్ మ్యాప్స్ ఈరోజు మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తారు కదా, అటువంటి జాపనీస్ కంపెనీకి. కానీ నన్ను తీసుకెళ్తుండే 2 నిమిషాలు మాట్లాడుతుంటే వాళ్ళతో నేను అప్పుడప్పుడు జాపనీస్ డైలాగ్స్ కొడుతుంటే కనుక. సో ఇట్స్ ఎ గుడ్ ర్యాపో. దాంట్లో నాకు అందులో ఏం కమిషన్ రాలేదు ఆ జాబ్లో. కానీ వేరే జిఐఎస్ తీసుకొచ్చినటువంటి కమిషన్లు వచ్చాయి. దాని తర్వాత $35 million అగ్రిమెంట్ నేనే ఉండి వాళ్ళ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఆ కంపెనీ ప్రెసిడెంట్తో మాట్లాడి నేనే 5-year డీల్ క్లోజ్ తీసుకొని వచ్చాను. సో మోహన్ రికగ్నైజ్డ్ ఇట్ సెవరల్ టైమ్స్, చాలా ఇదని చెప్పని. సో దాని తర్వాత ఇంకా మేము వెనక్కి తిరిగి చూడాల్సిన 2,200 people employed every day. And we used to sell it at a reasonable price. మాకన్నా తక్కువ ఇచ్చి కూడా పనిచేస్తామని చెప్పని చాలా వాళ్ళు అప్రోచ్ చేయవాలి వాళ్ళను. వాళ్ళు నాతో రిలేషన్షిప్ ఎలా ఉండిపోయిందంటే, వీ కెన్ ట్రస్ట్ దిస్ గాయ్, వీ కెన్ ట్రస్ట్ దిస్ కంపెనీ, అండ్ మోహన్ వాజ్ డెలివరింగ్ గుడ్ క్వాలిటీ వర్క్. సో ఇక ట్రస్ట్ వర్ది ఉండి ప్లస్ క్వాలిటీ వర్క్ వచ్చిన తర్వాత క్లయింట్ ఎవరు వదులుకోనికి ప్రయత్నం చేయరు, $2 తగ్గించుకోనికి ప్రయత్నం చేయరు అన్నట్లు. సో అట్లా చాలామంది ట్రై చేసి నన్ను ఎక్కిరిస్తూ ఉండరు. మాకు వాళ్ళ సొంతం కంపెనీ, మేము 660 అమ్ముతుంటే వాళ్ళ సొంతం కంపెనీ $88కే తయారు చేస్తుంది. బాంబేలో 200 మంది పెట్టుకొని ఉంటారు అన్నట్ల. వాళ్ళ సొంతం కంపెనీ, అమెరికా కంపెనీ. వాళ్ళు 188కి సప్లై చేస్తుంటే నీకు నేను $6.60 ఎందుకు ఇవ్వాలని చెప్పని అతను ఆర్గ్యుమెంట్ ఫైనల్ ఇది అయ్యేటప్పుడు, అగ్రిమెంట్ అయ్యేటప్పుడు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అరే నాయన ఇది 188 కాదు, నువ్వు లెక్కలు సరిగ్గా చేస్తలేవు, ఇవన్నీ యాడ్ చేస్తే మినిమం 440 అవుతుంది అని చెప్పని లెక్కలు చేసి చూపించేస్తే 440 అని ఒప్పుకున్నారు. అప్పుడు 440 ఒప్పుకొని మోహన్ వాజ్ గోయింగ్ టు డూ ఈవెన్ 188 కింద చేసిస్తాను. లేదు మోహన్, లెట్ మీ సిట్ డౌన్ డిస్కస్. అక్కడ ఈ హైదరాబాద్లో ఉండే మేము ఫోన్లో మాట్లాడుతుంటే, లేదు మోహన్ లెట్ మీ డిస్కస్ దిస్ అని చెప్పని 440 క్లోజ్ చేసినాను.
గ్రాండ్ ఫాదర్ ప్రాజెక్ట్ అని చెప్పని. సో అది ఆ 2 ప్రాజెక్టులు అబౌట్ ఈచ్ వన్ వాస్ బోత్ ఆఫ్ వర్ అబౌట్ $5 million వర్త్ ఆఫ్ వర్క్. సో ఆ ప్రాజెక్ట్స్ వరకు మాత్రం 440 బిల్లింగ్ చేశారని నాకు తెలుసు. నాకు అందులో ఏం కమిషన్ రాలేదు. ఆయన 188కి ఇస్తానని చెప్పినా కానీ నేను 440కి అమ్మినా, ఇది తక్కువ రేట్కి అమ్మినా కాదు, దీనిలో కమిషన్ లేదన్నాడు. సో దట్స్ ఇట్. ఫైన్. దిస్ ఈజ్ 97, 98. దాని తర్వాత 97 తర్వాత మళ్ళీ ఇది జరిగినది 98 అలా జరిగింది సార్. అంటే అగ్రిమెంట్, చిన్న అగ్రిమెంటు ఇన్ఫోటెక్ 97లో పబ్లిక్ వెళ్ళింది. దానికన్నా మొదలే వచ్చిన ప్రాజెక్ట్ వచ్చిండే. దాని తర్వాత ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది పబ్లిక్ వెళ్ళిన తర్వాత. ఓకే, తర్వాత ఇన్ఫోటెక్ నుంచి మీరు క్లయింట్తో మెయింటైన్ చేస్తుంటే, మేము చేస్తుంటే, దెన్ ఐ యూస్ టు సే హౌ ద క్వాలిటీ అండ్ హౌ ద కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ కంపెనీ షుడ్ బీ. అండ్ దానిలో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తే ఇట్లా బాగుంటుంది అది ఇది అని చెప్పని డైరెక్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ని పెట్టి ఇక్కడ నుంచి అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్తో మేము మళ్ళీ సీఈఓస్ ఇంటర్ఫీర్ కాకుండా ఆ లెవెల్లోనే ఎలా డెవలప్ చేయాలని చెప్పని ఆ ప్రాసెస్ అంతా వచ్చి మీటింగ్లు పెట్టుకుని అవన్నీ చేసిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు డూ సమ్ మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్. అప్పుడు నేను మోహన్ అడిగితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఆన్ ద ఇంజనీరింగ్ సైడ్ అన్నాడు. సో దట్స్ ఫైన్ అని Digiquest 2003లో నేను ఇది చేసుకుంటూ ఉండొచ్చు, పెద్ద డైలీ ఆపరేషన్స్ అవసరం లేకుంటుంది, నేను కూర్చున్నాల్సిన అవసరం లేకుంటుంది, పొలిటికల్ కూడా ట్రై చేద్దామని చెప్పని వచ్చినాను సార్. 2003లో ఇండియాకి వచ్చారు మీరు? 2003లో ఇండియాకు అంతకుముందు వస్తుంటే 1 నెలలు ఉంటే పోతుంటే, 2 వారాలు ఉండి పోతుంటే, 2003 నుంచి 3 నెలలు ఉంటుంటే 2 నెలలు పోయేస్తుంటే అట్లా 2003 నుంచి. ఇప్పుడు దిస్ ఇస్ 2012 నుంచి మాత్రం నేను ఇంతవరకు అమెరికాకే పోలేదు. మా వాళ్ళే వస్తారు, కలిసిపోతారు అన్నట్లు. దిస్ ఇస్ మై 5.5 years now. I have not been to US. మీరు సడన్గా టెక్నాలజీ బిజినెస్ నుంచి, అంటే ఇన్ఫోటెక్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇది ఈ బిజినెస్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్, డిజిటల్ టెక్నాలజీ ఇన్ ఫిల్మ్స్ ఇటువైపు రావడానికి, షిఫ్ట్ కావడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు కోర్ సార్, ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ కావాలా. కోర్ అక్కడ ఉన్నది ఏంటంటే డిజిటల్. అక్కడ కూడా మేము చేసినది పేపర్ మ్యాప్స్ ఉన్నాయి, దాన్ని డిజిటల్లో కన్వర్ట్ చేసాం. సో ఐ సా ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ డిజిటల్. Everything is going to be digital because I knew that. I mean, there was a lot of opposition at the time. ఇవన్నీ వస్తే లేబర్ తక్కువ అవుతుందని, అది అవుతుందని, లేబర్కు జాబ్స్ తక్కువ అవుతాయని చెప్పని అనుకున్నాను. కానీ నేను ఐ వాజ్ నాట్ వన్ అమాంగ్ దెమ్. లేబర్, మనం హ్యూమన్ కైండ్ ఎట్లా అంటే వి ఆల్వేస్ ట్రై టు క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ టు బీ అందులో ఉండాలని చెప్పని అనుకుంటే, ఇది వచ్చిన తర్వాత దీంట్లోనే ఉంటుంది డిజిటల్ అని చెప్పని. దాన్ని యానిమేషన్ అప్పుడు బొమ్మలతో తీస్తుంటే, వాల్ట్ డిజ్నీ సినిమాలు చూస్తుంటే ఒక్కొక్క ఫ్రేమ్ మీద ఒక్కొక్క బొమ్మ తీసి దాన్ని ప్లే చేసుకుంటూ వీడియో తీసేవాళ్ళు. సో దట్ కెన్ బి డిజిటల్లో చేయొచ్చు కదా అని చెప్పని అనుకున్నప్పుడు ఇది పెరుగుతుంది, డెఫినెట్గా ఈ ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పి నేను ఇందులో ఉండిపోయాను. సో నా జర్నీ అంతా మోస్ట్లీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఆల్ బీన్ ఇన్ డిజిటల్ అండి. క్యాడ్ డ్రాయింగ్సే కానీ, సీడీలు కానీ, డివిడీలు కానీ, NIICకి ఫస్ట్ CD రికార్డర్ నేనే అమెరికా నుంచి వాళ్ళకి మార్కెటింగ్ చేసి అమ్మాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డర్ అమ్మాను, సీడీలు అమ్మాను. దాని తర్వాత ECILకు సౌండ్ కార్డు డెమో నేనే ఫస్ట్ ఇచ్చాను. అంటే కంప్యూటర్తో నుంచి కూడా మనం మ్యూజిక్ తయారు చేసుకోవచ్చు, కంప్యూటర్తో నుంచి మ్యూజిక్ వినొచ్చు అనే విషయంలో నేను కార్డులు తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశాం. సో మొత్తానికైతే ఫుడ్ గోపీచంద్ అని టెరా సాఫ్ట్వేర్, గోపీచంద్ అని చెప్పని ఇక్కడ ఉండి అతను మాకు మార్కెటింగ్ నా ప్రోడక్ట్స్కు నేను అక్కడ నుంచి తేబోయే ప్రోడక్ట్స్ ఇక్కడ మార్కెటింగ్ చేస్తుండే. అడ్వాన్స్ రీసెర్చ్ ఫెసిలిటీ ఒకటి ఉంది, ఎడ్రిన్ అని చెప్పని. వాళ్ళకు GPS GIS రిక్వైర్మెంట్ సామాన్ ఇట్లా ఉంటుంది అని చెప్పి నేను డీలర్షిప్ తీసుకునేది, దానికి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తే వాళ్ళు మీకు మాకు కావాలి అని చెప్పానంటే ఇతను పోయి ముందర చూపిస్తుండే, నేను అక్కడి నుంచి అంతా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటే, డెమో ఎట్లా చేయాలని చూపిస్తుంటే, నేను కూడా వస్తుంటే ఫైనల్ డెమో పెద్దోళ్ళు వినేటప్పుడు. ఎందుకంటే నాకు స్టడీ చేస్తుంది. నేను ఏ దాంట్లో ఎక్స్పర్ట్ కాదండి, ఐ నో ద బేసిక్స్. నేను ఆలోచించేసేదంతా ఒకటే, ఇది ఇంత చిన్న సింపుల్ బేసిక్ ఇది ఉంది కదా, దీన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోగలుగుతామని చెప్పని నేను కనిపెట్టేది ఒకటి, దీన్ని యూజ్ చేసి మనం ఎలా లాభ పొందగలుగుతామని చెప్పనే ఉద్దేశంతోనే నా ఇంటెలిజెన్స్ అండి. అది గ్రాప్ చేసే కెమెరాలు నేను తయారు చేయలేను, కలర్ గ్రేడింగ్ చేసే సాఫ్ట్వేర్లు నేను తయారు వాటిని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనేది మీరు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కామన్ మ్యాన్, ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఫ్యూ పీపుల్. ఇది యాక్చువల్గా జనరల్గా ఇండియా నుంచి US వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ కావడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. గతంలో వెళ్ళిన వాళ్ళు కూడా, 80sలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అక్కడే సెటిల్ అయిపోయారు. మీరు మాత్రం 27 years USలో ఉండి
అదేవిధంగా జపాన్కి వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో తిరిగి మళ్ళీ ఇండియా రావడానికి ప్రిఫర్ చేశారు? కారణం ఏంటి? సార్ అంటే అది నన్ను చాలామంది అడుగుతారు. ది థింగ్ ఫనీ పార్ట్ ఈస్ నేను పోయే మొదలే 10 సంవత్సరాల్లో తిరిగి వచ్చేయాలని అనే ఉద్దేశంతో వెళ్ళాను సార్. రావడానికి లేట్ అయింది కదా అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇటు మీరు అన్ని దినాలు ఎందుకు వస్తున్నారని చెప్పని కొంతమంది అంటున్నారు. ఒక తపన ఏంటంటే మా తండ్రి గారి పేరు నేను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఉద్దేశంతో నావి ఏం చూసినా కానీ బిజినెస్లో పెట్టినా పైసల కొరకని కాకుండా 10 మందికి లాభపడిందా లేదా అనే ఉద్దేశంతోనే ఉంటుంది. మీరు మొత్తం అన్ని హిస్టరీస్ చెక్ చేసుకోండి. రీసెంట్గా యానిమేషన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ గేమింగ్ పాలసీ కొరకు అని చెప్పని నేను పొన్నాల గారు ఎంబడి, సంజయ్ జార్జ్ గారు ఎంబడి, వాళ్ళ ఎంబడి నేను జోబుల నుంచి ఖర్చు పెట్టుకొని 20-30 లక్షల రూపాయలు వాళ్ళ ఎంబడి తిరగాలంటే బిజినెస్ క్లాస్లో టికెట్ తీసుకునాలి, 5 స్టార్ హోటల్ రూమ్ తీసుకునాలి. అది నేను సివిల్ సిటిజన్ కదా, సో వాళ్ళు నాకేం చేయలేదు. మధ్యలో డిస్కషన్ కూడా వచ్చింది, అడ్వైజర్ ఎందుకు ఉండవు, నీ పైసలు ఎక్స్పెన్స్ అయిపోతాయి కదా అంటే పొన్నాల గారు అంటే ఎందుకు అబ్బాయి ఎలక్షన్ అయిపోయినాక చూసుకుందాం, మనకి తొందరగా ఉంది. అంటే మీరు ఇండియాలో పీపుల్కి, ప్రజలకు సర్వ్ చేద్దామని ఇండియా వచ్చారు తిరిగి? అబ్సల్యూట్లీ అంతకు తప్ప ఇంకేమో సార్. సినిమా పెట్టడం కూడా అదే కదా సార్. సినిమా ఈ డిజిటల్ ఫిల్మ్ పెట్టడం ఏంటంటే దీని నుంచి 10 మందికి తక్కువ ఖర్చుతో సినిమా తీసే అవకాశాలు దొరుకుతాయని చెప్పని. సో అది బేసికలీ సర్వింగ్, ఎడ్యుకేటింగ్ ద పీపుల్ బై ప్రొవైడింగ్ ద టూల్స్. ఉన్నాయి ఏమున్నాయి టూల్స్ అని చెప్పని చూపించి దీంట్లో చేస్తే నీ ఆశ తిరుగుతుంది. నీకు ఇది ఇప్పుడు ఒకప్పుడు 100 సినిమాలు తీసే మన టాలీవుడ్ ఈరోజు 200 సినిమాలు తీస్తున్నారండి. సో ప్రతి సినిమా యూనిట్కు 200 మంది అయినా పనిచేస్తారండి. లైట్ బాయ్స్, ఈట్ బాయ్స్ అని చూసుకుంటే ఇప్పుడు అన్ని ఉద్యోగాలు పెరిగినట్లే. నాకు ఇండియా వదిలి వెళ్ళినప్పుడు నా నుంచి 1,00,000 ఉద్యోగాలు ఈ దేశంలో రావాలనే ఉద్దేశంతో నేను ఉన్నానండి. ఏదో ఒక నంబర్ పెట్టుకుని నేను. ఆ తర్వాత ఇన్ఫోటెక్లో నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్ వాజ్ లైక్ 2,500 పీపుల్ నేను తెచ్చిన బిజినెస్ హ్యాండిల్ చేసేది. అప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటే అప్పుడు ఒక ఐటీ డిపార్ట్మెంట్లో నుంచి ఉద్యోగం అంటే దానికి అనుగుణంగా ఇంకొక 5 ఉద్యోగాలు ఉంటాయని చెప్పని. సో అది ఒక 2,000 ఒక 5 చూసుకుంటే ఒక 10,000 ఉన్నాయి. సో ఐ స్టిల్ హ్యావ్ లాంగ్ వే టు గో. ఇవి చూసుకుంటే ఇప్పుడు నేను అట్లా చూసుకుంటే లక్షల మంది పనిచేస్తున్నారు. సో ఆల్ ఓవర్ ద కంట్రీ. నెక్స్ట్ ఈజ్ యానిమేషన్ విఎఫ్ఎక్స్. ఇదేంటంటే ఇది కంటిన్యూవేషన్ సార్. ఇది డిజిటల్లో సినిమా తీసిన తర్వాత మీరు బాహుబలి లాంటి సినిమా తీయాలన్నా కానీ, దాని తర్వాత మగధీర లాంటి సినిమా తీయాలన్నా కానీ, జయజమ్మ సినిమా ఏది తీయాలనుకున్నా కానీ ఈ ఎఫెక్ట్స్ అనేది అవసరం ఉంది మన దగ్గర. ఇంతవరకు ఏం చేసినారంటే మన తల్లిదండ్రులు పిల్లగానికి ఎడ్యుకేషనల్ ఇంక్లినేషన్ టువర్డ్స్ క్రియేటివ్ ఉన్నా కానీ చేతి మీద ఒకటి ఏం బొమ్మలు గీస్తున్నావు, పిచ్చోడవా సినిమాల సంగతి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంజనీర్గా అందరు లేక సివిల్ ఇంజనీర్గా, ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, లేక సిఈఎస్ అందరు కంప్యూటర్ సైన్స్లో పోతున్నారు, ఫోన్ అని చెప్పని. లేకుండా మెడిసిన్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటివే ఉన్నాయి. ఎంకరేజ్ చేయలేదు. స్పెషల్లీ ఇంకా ఎక్కువ దారుణం ఏంటంటే ఇంకా తెలంగాణలో ఇంకా దారుణం సార్. తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అంత పేరు మంచిగా ఉండదు సొసైటీలో. అంతేందుకు వైఎస్ గారికి నేను వచ్చినప్పుడు మనకు ఇండియా నుంచి వచ్చి కలిసినప్పుడు బస్సు నీవు ఏం చేస్తున్నావు ఇప్పుడు అని చెప్పాను. నా దగ్గరనే వచ్చి ఉంటుండే అమెరికాలో. సో బస్సు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పినట్టు, కానీ ఇది సినిమా ఇండస్ట్రీలో డిజిటల్ తీసుకొచ్చిన అని చెప్పినట్టు. సినిమా ఇండస్ట్రీ గబ్ ఇండస్ట్రీ ఎందుకున్నావు అందుట్లో అన్నాడు. అంటే నువ్వు దాన్ని ఎందుకు తిరుగుతావు అంటే నేను చెప్తలేదు టైం ఉన్నప్పుడు మళ్ళీ అన్నాడు. అంటే లేదన్నా నేను కూడా సినిమా ఇండస్ట్రీ, నేను సినిమా తీయడం కాదు, నేను అందులో ఇది చేయడం కాదు, ఓ టెక్నాలజీ తీసుకొచ్చి ఇప్పుడు ఇన్ఫోటెక్లో ఎట్లయితే డ్రాయింగ్స్ తీసుకొచ్చి కంప్యూటర్లో కన్వర్ట్ చేస్తున్నామో అట్లా సినిమాలను డిజిటల్లో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి నేను కంప్యూటర్స్తో నేను ఇంకా ఓకే అన్నాడు అంతవరకు. సో అది ఇక్కడ ఎంకరేజ్మెంట్ లేదు ఇండస్ట్రీకి. సో ఇప్పుడు నన్ను రామ్మోహన్ గారు అతనితో క్లోజ్గా పనిచేయమని చెప్పని అంటున్నాడు. హౌ డూ వీ నీడ్ టు ఎంకరేజ్ ద మూవీ మేకింగ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో దీన్ని ఒక కరికులం లాగా భావించి దాన్ని పేరెంట్స్ ప్రోత్సహించేవారు. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ మాత్రం ఒక కరికులం లాగా దాన్ని చూడరు. ఇది ప్రొఫెషనల్ కరికులం అని అనుకోరు సార్. మాది 4 year ప్రొఫెషనల్ కాలేజ్ డిగ్రీ. అందుకని నేను ఏం చేశాను, నేను క్రియేటివ్ ఇంజనీరింగ్ అని కాయిన్ కూడా చేసేసాను. ఐ రిజిస్టర్డ్ ఫర్ కాపీ రైట్స్ ఫర్ దాట్. ఎలాగైతే కెమికల్ ఇంజనీరింగ్ ఉందో, ఎలాగైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఉందో, ఎట్లయితే సివిల్ ఇంజనీరింగ్ ఉందో, దిస్ ఈజ్ ఆల్సో క్రియేటివ్ ఇంజనీరింగ్ అండి. ఇట్స్ 4 year డిగ్రీ. ఆఫ్టర్ 12th grade ఓన్లీ యూ కెన్ గెట్ ఇన్. అండ్ ఇట్స్ గివెన్ బై ద JNTU. ఒరిజినల్ JNTU ఇట్స్ నౌ కాల్డ్ JNFAU. ఎందుకంటే చెప్పేది ఇప్పుడు డిజిక్వెస్టే కానీ వేరే అకాడమీస్ కూడా ఉన్నాయి. మా డిజిక్వెస్ట్ ఒక్కటే అని కాకుండా వేరే కొన్ని అకాడమీస్ కూడా ఉన్నాయి. సో వీ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. మేమేంటంటే ఇక్కడ మేము రియల్ ప్రాజెక్ట్స్ నేర్పుతాము, చూపిస్తాము, అవకాశాలు ఇస్తాము. మా పిల్లలకు 1st, 2nd year లోపలనే డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మేము వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళకు స్పెషల్, ఇప్పుడు మేము కొంతమందిని ఎవరైతే ఇందులో కూడా సార్ ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మన గల్లీలో చాలా మంది ఆడతారు. అందులో సచిన్ తెందూల్కర్ ఎంతమంది వెళ్తారు. సో అలా కొంతమంది ఇందులో స్పెషల్గా ఉంటారు అన్నట్లు వాళ్ళకి.
వాళ్ళని తీసేసేసి వాళ్ళని త్వరగా హై ప్రొడక్షన్ లెవెల్లో ఎలా పెంచాలని చెప్పి వాళ్ళకి సపరేట్ అసైన్మెంట్స్ ఇస్తున్నాం అన్నట్లు. సో దీన్ని చూసి కూడా వేరే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి రేపు ఉద్యోగాలు వస్తాయి, జీతాలు వస్తాయి. వేరే వాళ్ళకి కూడా ఇది నేనేమంటానండి, పీపుల్ టాక్ అబౌట్ మోటివేషన్ ఎవరిని ఏం చేయలేడండి. యూ కెన్ ఓన్లీ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద సెల్ఫ్ మోటివేషన్. వాడిని మోటివేట్ చేసినాడంటే మన సుత్త అబద్ధం సార్. వానిలో మోటివేట్ కావాలని చెప్పని రాంది ఎవడు మోటివేట్ కాడండి. ఒక విషయం చెప్పండి, మీ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకుంటే సినిమా తీయగలుగుతారా? అబ్సల్యూట్లీ, దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండి. మా ఫిల్మ్ మేకింగ్ కోర్సులో అంతమంది జాయిన్ కాలేదు మా దగ్గర. అందుకొరకని చెప్పి ఈ సంవత్సరం మేము అందులో వచ్చిన 2-3 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను విఎఫ్ఎక్స్కు కన్వర్ట్ చేశాము. ఎక్కువ మంది లేకుంటే మాకు టీచర్ ఖర్చులు కూడా లేవు. ఇప్పటికే ఇట్స్ లాస్ మేకింగ్ కంపెనీ ఫర్ మీ. ఈ సంవత్సరం నుంచి బహుశా ఏమన్నా మిగులుతుందేమో ఈసారి కొంచెం స్టూడెంట్స్ ఎన్రోల్ అయినందుకు. బట్ జాబ్లు ఎక్కువనే, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారండి. సో దట్స్ ఫ్యాక్ట్ రైట్ నౌ. అంటే సినిమా ఫీల్డ్లో ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ అవసరం. సినిమా అనే కాదండి, ఈ ఫీల్డ్లో ఏమైపోయిందంటే సినిమానే కాకుండా ఈ ఫీల్డ్, ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఫీల్డ్ మీకు అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళిపోయింది, ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయింది, మెడిసిన్లోకి వెళ్ళిపోయింది, ట్రైనింగ్లోకి వెళ్ళిపోయింది, సిమ్యులేషన్లోకి వెళ్ళిపోయింది, ఆర్కిటెక్చర్లోకి వెళ్ళిపోయింది. మీరు చెప్పండి ఏమిట్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది, ఏరోనాటికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది. ఇది లేని ఇండస్ట్రీ అనేది లేదు. ఈరోజు ఏం చేయాలన్నా వాడు విజువలైజ్ చేసుకునాల్సిందే. గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేది అన్ని రంగాల్లో డామినేట్ చేస్తుంది. అన్ని రంగాల్లో ఇది కోర్ అయిపోయిందండి. ఇప్పుడు మన ఆంధ్ర విషయంలో ఆంధ్ర సంగతి చూసుకున్నాలనుకుంటే, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు అన్నం ఎట్లయితే బేసిక్, కూరగాయలు ఏం పెట్టుకున్నా కానీ దట్స్ ఫైన్, ఇది అన్నంలాగా అయిపోయిందండి. అంటే ప్రతి ఫీల్డ్లో గ్రాఫిక్స్, యానిమేషన్ అన్ని రంగాలు యూజ్ చేస్తున్నారు. కంపల్సరీ అయిపోయింది, యూజ్ చేసుకునాల్సి వస్తుంది. యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ కాకుండా రేపు యూజ్ చేసుకునాల్సి వస్తుంది. ఇక మీరు ఇందాక యూఎస్ నుంచి రావడానికి పాలిటిక్స్ కూడా ఒక కారణం అని చెప్పారు. సో పాలిటిక్స్లో మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంటే మీ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి అది వచ్చిందా? సో దాని గురించి కొంచెం చెప్పండి. అంటే మా ఫాదర్ జిల్లా పరిషత్ చైర్మన్ 11 years చేశాడండి. ఎక్కడండి? మహబూబ్ నగర్ జిల్లా. ఓకే. మా మదర్ ఫస్ట్ అలంపూర్ నుంచి ఎమ్మెల్యే అయింది. దిస్ ఇస్ వెన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయింది కదా 1956లో. మీ ఫాదర్ మదర్ పేరు? జయలక్ష్మి దేవమ్మ మా మదర్ పేరు, కేకే రెడ్డి అని చెప్పి మా ఫాదర్ పేరు సార్. ఓకే. వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు? వాళ్ళు పాలిటిక్స్లో ఉండేవారు. ఆ పాలిటిక్స్కి ఈ పాలిటిక్స్కి చాలా వ్యత్యాసం ఉందిలేండి. ఎందుకంటే నాకు మా అమ్మగారు చెప్పేవారు, నేను విన్నాను కూడా కన్నులతో చూసి. మా నాయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కొంతమంది టీచర్లకు ఇంత ఇది ఒక జోక్లాకి వెళ్తుంది మా మహబూబ్నగర్లో మొత్తంలో. ఆయన సీరియల్ తాగుతుండే, ఆ సిగరెట్ డబ్బా అయిపోయిన డబ్బా ఇంత కాగితం తీసేసేసి వెనక వైట్ ఉంటుండే, దానికి మీద ప్రింట్ కాకుండా చిట్టి రాసేసి ఉద్యోగాలు టీచర్లను అపాయింట్మెంట్ చేసినట్టు 1200 schools తెరిచాడు మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ఉన్నప్పుడు ఆ 11 yearsలో. సో అలా జీతాలు సంతకాలు పెట్టి అందరూ ప్రతి చైర్మన్, వేరే చైర్మన్లు కూడా వాళ్ళందరూ కూడా ఆయనకు రికమెండేషన్ పంపిస్తుంది. సో మా జిల్లాలో ఇప్పుడు కర్నూలు కానీ, ఎక్కువ కర్నూలు, మహబూబ్ నగరు, నల్గొండ ఇటువంటి టీచర్లు ఇప్పుడు రిటైర్ అయిన హెడ్ మాస్టర్లు అందరూ మా నాయన అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇప్పటికి చెప్తారు, సిగరెట్ చిత్తు కాగితం మీద సంతకం పెట్టి పంపిస్తే జీతాలు వచ్చినాయా మాకు అని. మళ్ళీ మా అమ్మ ఏం చెప్తుంది, అంతేకాకుండా మళ్ళీ పిలిచి జయలక్ష్మి వీనికి బస్ కిరాయి లేకుంటుంది, ఒక 50 రూపాయలు అని చెప్పని పైసలు ఇచ్చి పంపించేవాడంట. సో దట్ డిఫరెంట్ పాలిటిక్స్ అండి. మీ అమ్మగారు ఎప్పుడయ్యారు ఎమ్మెల్యే? 57 అండి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, అంటే అసెంబ్లీ మొదలైంది 57లో. అంటే చెన్నై నుంచి మన ఆంధ్ర ఎంత ఇదైపోయిన తర్వాత, సో 56లో అయింది. 57లో ఎలక్షన్లు వచ్చాయి. షీ సర్వ్డ్ ఫర్ 1 term. అయితే మీరు పాలిటిక్స్లో, అంటే మీ ఫాదర్ మదర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పాలిటిక్స్లో ఎంటర్ అవుదామని ఇండియాకి వచ్చారు, కానీ కాలేకపోయారు. కారణం ఏంటి? నేను ఇండియాకు వెళ్ళక మొదలే నేను పాలిటిక్స్లో ఉండాలని చెప్పని అనుకున్నామండి. నేను తిరిగి రావడానికి లేట్ అయింది, దట్స్ డిఫరెంట్ స్టోరీ. వచ్చినాక కూడా నేను ప్రయత్నం చేశాను. ఐ వాజ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్. మా ఆవిడ ఎమ్మెల్యే అయితే వద్దన్నది. బికాజ్ మై వ్యూ థింకింగ్ ఐ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద నేషనల్ లెవెల్, నాట్ ఇన్ స్టేట్ లెవెల్ అని చెప్పని మా ఆవిడతో డిస్కషన్ చెప్పిన జరిగితే నాకు ఎమ్మెల్యే సీట్ అప్పుడు ఇచ్చారు, ఆఫర్ చేశారు. దిస్ ఈజ్ 2004 ఎలక్షన్లో. జయపాల్ రెడ్డి గారు ఇంకా డిక్లేర్ కాకముందులే ఢిల్లీలో నేను, సోనియా గాంధీ, గులాం నబీ ఆజాదు, మన వార్తా రవి సాంగి వారిది పెళ్లి ఉంటే పోయింటివి, అదంతా మేమంతా కలిసి ఉంటుంది. సో అలా డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే దయాకర్ రెడ్డి టీడీపీని ఓడగొట్టాలంటే స్వర్ణ సుధాకర్ చేసుకోలేదేమో, చేయలేదేమో, నీవు ఉంటే బాగుంటుంది బస్ అని చెప్పని. దయాకర్ నాకు కాలేజీలో 1 year సీనియర్, నాకు బాగా పరిచయం కూడా, చాలా క్లోజు. అది బాగుంటుందని చెప్పానంటే, లేదు మేమంతా ఆల్రెడీ చుట్టాలను పిలుచుకొచ్చి మాట్లాడినా, నేను వీళ్ళకి ఎవరైతే ఏమో వద్దన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఇంట్లో మాట్లాడి మీటింగ్లో డిసైడ్ చేసినాము. మేము ఆల్రెడీ ఏమైనా సెలెక్ట్ చేసినా, ఇప్పుడు నేను ఎనికి గోనికి బాగుండదు,
మాట ఇచ్చేసిన తర్వాత మాట ఇచ్చేసినట్టునే అది అయిపోయి నాకు వద్దు ఇస్తే ఎంపీ అని నేను ఇప్పియలే నీకు ఎంపీ అన్నాడు. అది అన్ని ప్రయత్నం చేసిన తర్వాత కేసీఆర్ నీదే ఎంపీ సీట్ అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయించినాడు. దానికి కారణాలు చాలా ఉన్నాయి, ఎన్నో చెప్పొచ్చు నేను. అదొక గంట ఎపిసోడ్ అవుతుంది ఏమేమి జరిగింది అని చెప్పి. నేను ఢిల్లీలో ఎక్కడెక్కడ తిరిగినా ఎవరితో కలిసిన ఆ సీట్ కొరకు అని చెప్పని ఏమేమి జరిగింది అనేది కూడా మస్తు అదొక 1 hour ఎపిసోడ్ చేసుకోవచ్చు. బట్ ఐ డెంట్ గెట్ ద ఆపర్చునిటీ. కానీ నేను కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీలో ఉంది కనుక ఫ్యామిలీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చాము. అప్పుడు విఠలరావుకి సపోర్ట్ చేసాము, గెలిపించాము. సో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చింది కానీ మీరు నిరాశ దాన్ని కొంతమంది ఈరోజు సద్వినియోగం చేసుకోలేదని చెప్పని అనుకుంటారేమో, కానీ నేను ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పని నేను అనుకుంటాను సార్. ఓకే, వారు మాకు దగ్గర చుట్టం కూడా అవుతారు. ఆ రకంగా మీరు రాజకీయాల్లోని వెళ్ళలేకపోయారు. కరెక్ట్. దాని తర్వాత 2009లో కూడా ట్రై చేశాను సార్. అన్ఫార్చునేట్లీ బికాజ్ నాకు అప్పటికి వయసుతో చాలా పరిచయం పెరిగిపోయిండే. నా దగ్గరికి కూడా వచ్చి సేమ్ కాకముందులే వచ్చినవాడు. సో పరిచయం పెరిగిపోయింది. నాకు వస్తుంది ఆసారి సీటు అని చెప్పని నేను చాలా ఆశించాను. కానీ అది హైకమాండ్ నుంచి ఫర్ స్పెసిఫిక్ రీజన్స్ బేస్డ్ ఆన్ దేర్ అంటే వీళ్ళు ఊరికే గుడ్డిగా చేయరండి. వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని ఉద్దేశించే వాళ్ళు ఇది ఇట్లా ఉందంట, మనం అది కరెక్ట్ రిపోర్టా కాదా అని అనలైజ్ చేసి విడిచిపెట్టేస్తే వాళ్ళకి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలను అందరినీ అకామిడేట్ చేయాలి అని చెప్పని ఉంది బస్సి. సో నేను నీకు ఈసారి మెయిల్ చేయలేకపోవచ్చు, బట్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ టు బికమ్ సంబడి ఇంపార్టెంట్ ఇన్ ద స్టేట్ అని ప్రామిస్ చేశాడు. పాపం ఆయన ప్రామిస్ నిలబెట్టుకోకముందులే చనిపోయాడు. సో ఇట్స్ అన్ఫార్చునేట్. ఓకే, ఆ తర్వాత మీరు రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా, అంటే రాజకీయాల్లో ప్రవేశానికి కూడా పెద్దగా ఛాన్సెస్ లేవు కాబట్టి ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజినెస్లోనే కంటిన్యూ కాదలుచుకున్నారు. లేదు అంటే నేను ఛాన్సెస్ కాదు అని చెప్పి నేను అనండి. ఛాన్సెస్ నేను కావాలనుకుంటే ఎమ్మెల్యే అవ్వని నాకు వేరే పార్టీలు కూడా సీట్ ఇచ్చేవారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఏమైపోయిందంటే సార్, ఇది ఇప్పుడు ఒక బిజినెస్ లాగా అయిపోయింది. నీవు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, దాని తర్వాత ఎంత సంపాదించుకోగలుగుతావు, ఏ పొజిషన్లో ఉంటే ఎంత ఎక్కువ వస్తుంది, ఆ ధోరణిలో చూస్తున్నారు. కానీ నాట్ మోస్ట్లీ ఫర్ ద సర్వీస్ పర్పస్. సమ్ పీపుల్ ఆర్ స్టిల్ దేర్. 5% వాళ్ళు ఉంటారు. ఐ థింక్ జయపాల్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అందుకొరకే అతను మా ఇంట్లోనే స్థానం ఇచ్చి ఎలక్షన్లో కొట్టడానికి జితేందర్ రెడ్డి నాకు చాలా క్లోజు. ఏంది జిత్తు బై అరే బై అని చెప్పని తిట్టుకునేవాళ్ళం. అతనికి నేను అపోజ్ చేశాను, ఎందుకంటే ఐ థాట్ జయపాల్ రెడ్డి ఈజ్ బెటర్ చాయిస్ దెన్ జితేందర్ రెడ్డి. ఇట్ వాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద పార్టీ ఈదర్. ఐఎమ్ నౌ గ్రోన్ బియాండ్ పార్టీ. జయపాల్ రెడ్డి జనతాదళ్ ఉన్నప్పుడు కూడా నేను హెల్ప్ చేశాను యూఎస్లో ఉండి, అదే మల్లికార్జునకు అగెయిన్స్ట్గా. దెర్ ఆర్ సర్టన్ పీపుల్, అటువంటి వాళ్ళు ఇంకా ఉండాలి మన భారతదేశంలో రాజకీయాల్లో అని చెప్పని అనుకునే వాళ్ళు నేను ఒకటి అన్నట్లు. అతను ఎవరికి ఏం చేసిండు అంటే, సార్ ఇండివిజువల్ ఎవరికో నాకేం చేసిండా, నాకు వచ్చే జాబు రానియకుండా చేసినాడు, నాకు చేసినంత మాత్రం నేను చేయాలనేది కాకుండా ఆయన దేశానికి ఏమైనా చేస్తున్నాడా లేదా అనేది నాకు ఆయన మీద ఇంకా ఎక్కువ ప్రేమ అయిపోయిందంటే, పెట్రోలియం మినిస్ట్రీ పోగొట్టుకున్నప్పుడు నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. ఆ రోజు మాకు ప్రణబ్ ముఖర్జీతో మీటింగ్ ఉండింది. సిఐఏలో మీడియా ఎంటర్టైన్మెంట్ కమిటీలో నేను ఉన్నాను కనుక మాతో మీటింగ్ ఉందంటే పోయింటివి. పొద్దున పేపర్స్ ఇస్తే ఆయన చేస్తే చక్కగా ఇంటికి పోయినా నేను. టుడే ఈజ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ డే బస్సీ అన్నాడు. అంటే వాళ్ళకు వాళ్ళు ఐ థింక్ సో అండి. అంటే వై డూ యూ థింక్ సో అని అంటే వాళ్ళకి ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ యువర్ ఆనెస్టీ విచ్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, లౌడ్ అండ్ క్లియర్, అండ్ ఎవ్రీబడి విల్ టేక్ దేర్ ఒపీనియన్ అబౌట్ యూ. అంటే ఆయన పెట్రోలియం మినిస్ట్రీని వదిలేసినప్పుడు కరెక్ట్, వదిలేయలేదు సార్, తీసేసిన. చాలా డిఫరెన్స్ ఉంది, వదిలేయడంలో తీసేయడంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన వదిలేసినా నాకు చెప్పలేదు, నాకు తెలుసు. నన్ను తీసేసి ఇందులో వేసినారని, సైన్స్ అండ్ టెక్నాలజీలో వేసినారని చెప్పి ఆయనే చెప్పిండు. ఐ వాజ్ దేర్. ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ విత్ డైనింగ్ టేబుల్. పార్టీకి విధేయుడు కాబట్టి ఆ రకంగా చెప్పుంటాడు. అట్లానే అంటే అవన్నీ ఓ రకంగా ఏంటంటే సార్, టెక్నికల్గా మాట్లాడితే హీ ఈజ్ రైట్. బహుశా ఇతనితోనే రిజిగ్నేషన్ తీసుకుని ఉంటారు, లేకుంటే రీషఫిలింగ్లో రిజిగ్నేషన్ కూడా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు మన రాజ్యాంగం ప్రకారం. అప్పుడు ఆ రీషఫిలింగ్లో ఆయన తీసేసి వేరే పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇందులో రిజిగ్నేషన్ అడగాల్సిన అవసరం లేదు, నేను తీసేస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వేర్ వి ఫిట్ యూ బెటర్ టు గో అండ్ డూ దిస్ పోర్ట్ఫోలియో అని చెప్పని ప్రైమ్ మినిస్టర్ గారు తెలుసుకున్నారు. అందులో హైకమాండ్ ద్వారా ఆయనకు అందులో పోస్టింగ్ ఇచ్చారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిజిక్వెస్ట్ని డెవలప్ చేయడానికి నిర్ణయించుకున్నారు. సో దీంట్లో డిజిక్వెస్ట్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, సో డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, అదేవిధంగా అకాడమీ, సో స్టూడెంట్స్ని నర్చర్ చేసే అకాడమీ, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తున్నాయి. ఎస్, ఫైనల్గా
ఇన్ని సంవత్సరాలు అంటే అదే ఇన్ఫోటెక్స్ సైంట్ అన్నారు కదా, ఆ కంపెనీలో ఉన్న షేర్స్ అమ్ముకుంటూ నేను ఈ కంపెనీని ఇన్వెస్ట్ చేసుకుంటూ అంటే వచ్చాను. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్లో మీరు ఇప్పుడు ఐఎమ్ స్టిల్ షేర్ హోల్డర్. ఐ హ్యావ్ సమ్ షేర్స్, నాట్ యాజ్ మెనీ యాజ్ ఐ వాజ్ ఒరిజినలీ గాట్. అందుకు అమ్ముకొని చేసుకుని కొంచెం ఇన్వెస్ట్ కూడా చేసాం ప్రాపర్టీస్లో. ఇక్కడ ఇది ఏంటంటే సార్, బేసికలీ ఇది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇట్ విల్ బి ప్లస్. డోంట్ థింక్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. ప్లస్ అనేది మాత్రం నాకు సరిపోదు. దీనికోసం మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? పర్పస్ సార్, వచ్చిన పర్పస్ ఏంది అంటే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత దీంట్లో ఇట్ క్రాసెస్ మోర్ దాన్ 50 or 60 crores, ఆల్ వైట్, నథింగ్ బ్లాక్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్లాక్. పీపుల్ టుక్ మై వైట్ అండ్ మేడ్ ఇట్ బ్లాక్ కానీ. So it's about somewhere around 50-60 crores altogether here. I lost a lot more than that. That's a different story. అంటే 2003 నుంచి అంత పెట్టుబడి పెట్టారు మీరు? Yes. తర్వాత ఎంతమంది పనిచేస్తున్నారు మీ కంపెనీలో? ఇప్పుడు ప్రస్తుతము మా దగ్గర because of losses, all of them have been converted into whoever is working. All of them is a contract labor కింద పనిచేస్తారు. There are about 30-40 people except instructors and all stuff. 30-40 people ఉంటారు సార్. డిజిటల్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్నారు కాబట్టి ఎన్ని సినిమాలకు పనిచేసి ఉంటారు ఇప్పటివరకు? We crossed over 400 movies అండి. ఓకే, 400 మూవీస్కి మీరు గ్రాఫిక్స్ సైడ్ కెమెరాలు ఇచ్చాము, గ్రాఫిక్స్ చేశాము, సౌండ్ చేశాము, కలర్ గ్రేడింగ్ చేశాము. అంటే మాకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినాయి. మాకు ఒరిస్సా మూవీస్ వచ్చినాయి, మలేషియా నుంచి వచ్చాయి మూవీస్, మహారాష్ట్ర భోజ్పురి చాలా వచ్చాయి, దాని తర్వాత అస్సాం నుంచి కొన్ని మూవీస్ వచ్చాయి, ఒరిస్సా నుంచి వచ్చాయి మూవీస్, కర్ణాటక నుంచి వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది. వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఎక్విప్మెంట్ అంటే ఇటువంటి ఫెసిలిటీ లేదా? అంటే ఇప్పుడు అన్నపూర్ణ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ కెమెరాలు వాళ్ళ సొంతం కావు, కానీ ఆడ ఎవరో నాలాంటి ఒక కంపెనీ ఆడపోయి పెట్టుకుంటా అంటే ఆ కంపెనీ పెట్టుకున్న సామాన్లు వాళ్ళు చూపించే అవకాశం ఉంది. అవే రెంట్ చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఎప్పుడైనా అవసరం కావాలంటే అది చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. దాంట్లో వద్దనడు తాహేర్ వాళ్ళు పెద్ద కంపెనీ మీకు తెలిసి ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. అంతకన్నా మొదలు సాయి చరణ్ అని చెప్పి నా దగ్గర పని చేసుకొని నా దగ్గర కెమెరా అసిస్టెంట్గా ఉండి జి చిన్నారెడ్డి గారు రికమెండ్ చేస్తే వాడికి కాలేజ్ గ్రాడ్యుయేట్ అయినాక 5,000 రూపాయలు ఇచ్చి జీతం మొదలు పెడితే వాడు మన దగ్గర మొత్తం అంతా నేర్చుకొని నాకే ఆపోజిట్గా 24 ఇదని చెప్పని పెట్టాడు. ఈ స్టిల్ ఆస్క్స్ ఫర్ మీ ఫర్ ఫేవర్స్ ఇన్ ద మెంబర్షిప్ కొరకు అని, దాని కొరకు, దీని కొరకు అని. నేను వ్యత్యాసంగా చూడను. ఐ హెల్ప్ హిమ్ అవుట్. ఇప్పుడు అతనికి మా ఆవు దూడ కావాలనంట, అతని దగ్గర ఆవులు ఉన్నాయంట, నిరంజన్ దగ్గర ఉన్నాయంట. సో నా దూడ హ్యావ్ ఎ గిరి కావు ఎట్ ఆర్గానిక్ ఫామ్ హౌస్ చేస్తాను నేను. సో అది కావాలని చెప్పాను సార్. ఇది నేను 10 మంది ఎదగాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చి నేను చేస్తున్నాను అని చెప్పాను కదా. వాడు నన్ను ముంచిండు, ఇది చేసిండు, వాడు ఎదుగుతున్నాడు. ఈజ్ డ్రైవింగ్ ఇన్ ఎ BMW. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ మోర్ పీపుల్ లైక్ దాట్. సివి రావు ఈజ్ నౌ హెడ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ అన్నపూర్ణ. అతనే చెప్తాడు మా డాక్యుమెంటరీలో చూస్తే కానీ, అతనే చెప్తాడు, ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మిస్టర్ రెడ్డి. వాట్ ఎల్స్ యూ నీడ్? సీ సార్, డబ్బు 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 అని వెనకబడతారు కానీ డబ్బు మీ వెంబడి రాదు సార్. ఇప్పుడు ఉన్న కాటికన్నా మీరు ఎక్కువ తినలేరు. కాకపోతే బిజినెస్లో గ్రో కావాలంటే మరి డబ్బు కావాలి కదా సార్. బిజినెస్ అంటే డబ్బు లేనప్పుడు కదా నాకు అంత అవసరం ఉంది. డబ్బు ఉన్నది నా దగ్గర ఉన్నది పెట్టినాను, ఇప్పుడు వస్తుంది, టైం తీసుకుంటుంది ఏదైనా కానీ. See, how do you know that I'm not going to have an Oscar-winning animated movie, if not today, 10 years from now? That one movie will give me more than $1 billion. See, you got to have a hope in life. Otherwise, you పెట్టిందంతా నువ్వు అరే పాయ కదా అని చెప్పని అనుకుంటే నీ జీవితం బాగుపడదండి. జీవితం బాగుపడకపోవడం కాకుండా మీకు లేని రోగాలు వస్తాయి, విన్నారా సార్? సో అనారోగ్యంగా ఉంటారు, మనశ్శాంతి ఉండదు. దట్స్ సీ హౌ మెనీ పీపుల్ ఐ హెల్ప్డ్. అంటే ఆప్టిమిస్టిక్గా ఉండాలి లైఫ్లో. అబ్సల్యూట్లీ. హౌ మెనీ పీపుల్ ఐ హెల్ప్డ్ అనే ఉద్దేశంతో నేను, ఇట్ గివ్స్ మీ లాట్ మోర్ ఎనర్జీ. మీరు పబ్లిక్ వచ్చి సార్ మీరే కదా సార్ మా వచ్చినది, మీరే కదా సార్ చేసినది అంటే ఇట్ గివ్స్ మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. యూనో మా నాన్న అరుగుజాలలో నడుస్తున్నా కదా అని చెప్పని సంతోషం వస్తుంది అన్నట్లు. ఆయన ఉన్నింటి ఇంకా బాగా అనిపిస్తుంది చూస్తుండే. సాడ్ బట్ మీద ఉన్నారంటారు కదా, నేనే నమ్మను, వాళ్ళు ఉంటే ఆయన చూస్తున్నారని చెప్పి ఆశిస్తాను సార్. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఒక పెద్ద సంస్థను స్థాపించలేకపోయానన్న ఇది ఏమైనా ఉందా మీకు? ఓ డెఫినెట్గా ఒక్కోసారి ఉంది సార్. అబ్సల్యూట్లీ. నేను ఇప్పటికీ నేను స్థాపించలేను అని చెప్పని అనుకోవడం లేదు సార్. మై ఫీల్డ్ మే బి టోటలీ డిఫరెంట్, బట్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అక్కడ ఏంటంటే సార్, మోహన్ రెడ్డి గారు హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎ shrewd బిజినెస్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ఎ గ్రేట్ ఎగ్జిక్యూషనర్. దట్స్ ఆల్ యూ నీడ్ టు మేక్ కంపెనీస్. ఇక్కడ నాకు అటువంటి వాడు ఎవడు దొరికిన వాళ్ళు ఏం చేసినారు, సగం దూరం వచ్చేసేసి వేరే దుకాణం పెట్టుకున్నారు అన్నట్లు. సో అది కూడా మళ్ళీ ఇదే ఫీల్డ్లో పెట్టుకున్నారు. సో టైం డిలే అయింది, కానీ ఇంటెన్షన్ మాత్రం ఇప్పటికీ ఉంది. 17,000 people, I don't know in my lifetime will I be able to do it,
But 1,000 to 2,000 people may be generating the same revenue what Infotech is generating. That's possible. ఇన్ఫోటెక్ అంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతామన్న హోప్ ఉంది. Yes, absolutely. Absolutely. Because we are in the creative field. అంటే One hit is more than enough. అంటే మీరు ఇప్పుడు ఫిల్మ్ ప్రొడక్షన్లో కూడా పనిచేయబోతున్నారా? Yeah, absolutely. We will make movies. We will make movies. We will make animated movies. We will make games. One big game is good enough. ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం కదా సార్. సో వీఆర్ అసోసియేటెడ్ విత్ బిగ్ కంపెనీస్ లైక్ యూనిటీ అని చెప్పిన న్యూక్ అనేది ఇవన్నీ కంపెనీస్ ఇదైతే వాళ్ళ దగ్గర నుంచి మాకు టెక్నికల్ హెల్ప్ కూడా దొరుకుతుంది, టెక్నికల్ సపోర్ట్ దొరుకుతుంది. సో అడిషనల్ ట్రైనింగ్ దొరుకుతుంది. ట్రైన్ ద ట్రైనర్ అనేది ఉంటుంది. మా ట్రైనర్స్ను అక్కడ తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎలా నేర్పించవచ్చు అని చెప్పని ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ టాలెంటెడ్ కిడ్స్ దొరుకుతారు. సో ఐ విల్ హైర్ ద టాలెంటెడ్ కిడ్స్ అండ్ ఐల్ మేక్ మై మూవీస్. అయితే మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాస్ ప్రొడ్యూస్ చేశారు? మావి అంతో ఇంతో పార్ట్నర్షిప్ ఉండి 50%, 25% ఎక్కువగా ఉన్న సినిమాలు సమ్వేర్ అబౌట్ 8 మూవీస్ అండి. 8 ఫీచర్ ఫిల్మ్స్. 8 ఫీచర్ ఫిలిమ్స్. సొంత ఊరు అని చెప్పిన ఒకటి, గంగాపుత్రుడు అని ఒకటి, తర్వాత 7 Days in Slow Motion అని ఇంగ్లీష్ మూవీ, చిల్డ్రన్స్ మూవీ హైదరాబాద్లో తీసినది. చిల్డ్రన్ ప్రొటాగనిస్ట్. సో హైదరాబాద్లో తీసినది. దానికి ఒక 15 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సొంత ఊరుకు 4 గోల్డ్ నంది అవార్డ్స్ వచ్చాయి. గంగాపుత్రులకు 2 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. ఇంకోటి మేము వయసుకు వచ్చామని చెప్పని ఒక సినిమా, దాంట్లో పార్ట్నర్షిప్ కమర్షియల్ హిట్ అయింది. తర్వాత ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అని చెప్పని అది పార్ట్నర్షిప్. ఇవన్నీ లో బడ్జెట్ సినిమాలు, ఆల్మోస్ట్ లో బడ్జెట్. అందులో అన్నిటికన్నా హై బడ్జెట్ అంటే బహుశా మేము వయసుకు వచ్చాము ఈజ్ ప్రాబబ్లీ ద హైయెస్ట్. దట్ థింక్ 2.5-3 crores. అయితే మీరు చేసిన ఈ సినిమాలకు అవార్డ్స్ అయితే వచ్చాయి కానీ డబ్బులు అయితే ఎక్కువ వచ్చాయి. ఇండియాలో అవార్డ్స్ ఈజీగా వస్తాయండి. నా ఉద్దేశంలో రివార్డ్స్ రావండి. ఇక్కడ ఏమైపోయిందంటే అదే నేను చెప్పాను కదా, ఆ కల్చర్ ఇంతకుముందు ఉన్న ప్రొడ్యూసర్స్ ఎలా చేశారంటే వాడు 300 మందిని చంపాలి, అప్పుడైతేనే వాడు మొగోడు, అప్పుడైతేనే వాడు హీరో. సో ఆ సీన్ లేకుంటే సినిమాలు చూసే తక్కువ, చాలా తక్కువ. చేంజ్ అవుతుంది, మంచిగానే అవుతుంది. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూసుకుంటే ఫిదా కానీ అందులో ఇది ఎక్కువ లేదు. దాని తర్వాత దంగల్ అని చూడండి. ఈ గుడ్ సినిమాస్ ఆర్ కమింగ్ అవుట్ నౌ. This is what I wanted to see, so I'm happy. So I'm not concentrating on any digital improvements in the field of cameras or anything like that, because they're always on the shelf andi. Eppudu em kavalana koneskochu. I'm least interested in that. Now for the 2 governments, my policy has been is to help the animation, VFX and gaming munduku velladam. So పునాల గారు ఎప్పుడు అది కంటిన్యూషన్ ఇంతకుముందు చెప్పినది ఖర్చులు పెట్టుకొని వాళ్ళకి వేరే దేశాల్లో, దుబాయ్లో, లండన్లో, ఫ్రాన్స్లో, నెదర్లాండ్స్లో అక్కడ ఏం చేస్తున్నారు, ఇది మనం మన పిల్లలకు తీసుకురావాలంటే ఇది ఒక పాలసీ తయారు చేసి తీసుకురావాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ గేమింగ్ పాలసీ తీసుకొచ్చింది. అది తర్వాత తీసుకొచ్చింది సార్. నేను ఏపీలో తీసుకొచ్చాను సార్. అది కూడా తెలంగాణలో కూడా పాలసీ వచ్చినది. మీరు కేటీఆర్ గారి స్పీచ్ వినండి, అందులో క్లియర్గా చెప్తాడు. బసిరెడ్డి గారి ఫోర్స్ నుంచి నన్ను చేయించినాడు ఇది అని చెప్పని. అంటే దాంట్లో మీ కృషి ఉంది. డెఫినెట్గా నా కృషి ఉంది అని చెప్పని నాకు తెలుసు. నా కృషి ఉన్నంత ఎవరి కృషి లేదని కూడా తెలుసు నాకు. వాట్ ఈస్ ద కంట్రీ హ్యాస్ డన్ ఫర్ యూ ఈజ్ నాట్ వాట్ యూ హ్యావ్ టు ఆస్క్. What have you done for the country is what you need to ask. మీ కంపెనీ గేమింగ్లో ఏ పొజిషన్లో ఉంది? అంటే గేమింగ్ అంటే కొత్త గేమ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారా? So there are people who are designing some games with us. We are working with them. Our staff is also going through additional training and so on and so forth. We are teaming up with other small చిన్న గేమింగ్ కంపెనీస్తో కూడా కలిసి how to co-produce అని చెప్పనేది అవన్నీ మేము ఆలోచిస్తున్నాం. ఇంకా కొంచెం టైం తీసుకుంటాం. ఎందుకంటే సార్ ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 9 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. 14 వచ్చి తత్వం మిస్ అయిపోయారు. 9 ఎంప్లాయిడ్ అయిపోయారు గేమింగ్లో. 9 ఎంప్లాయిడ్ అండ్ మొత్తం కాలేజ్కే. అప్పుడు ఓన్లీ గేమింగ్లోనే వచ్చారు కానీ మొత్తం కాలేజ్కి అంతే ఉండింది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్. సెకండ్ ఇయర్ 14 వచ్చింది. థర్డ్ ఇయర్ 35. ఈ ఇయర్ 4th ఇయర్ డిగ్రీ కాలేజ్ మొదలైన తర్వాత ఇది 4th ఇయర్. ఈరోజు ఐ హ్యావ్ 58 స్టూడెంట్స్ ఆర్ సంథింగ్. సో ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ 120 seats, బట్ దట్స్ ద ఫీలింగ్. ఎందుకంటే బేసికలీ స్టిల్ నేను ఎన్నో 30-40 షోలు చేసి ఉంటాను పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికే. అందులో నాగేశ్వరరావు అసంటోళ్ళు, జయేష్ రంజను, వైస్ ఛాన్సలర్స్, పద్మావతి గారు, కవిత గారు, రిజిస్ట్రార్స్, పబ్లిసిటీ పప్పకుండా రావాలని చెప్పని ఈ ఫీల్డ్లో అవకాశాలు ఉన్నాయి. గేమింగ్ అనే కాకుండా యానిమేషన్, విఎఫ్ఎక్స్, మీడియా ఎంటర్టైన్మెంట్ యాజ్ ఎ హోల్. మీడియా ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ యాజ్ ఎ హోల్ త్రూఅవుట్ ఇండియాలో ఎలా ఉన్నాయి గేమింగ్, విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ రంగం? సో ఇండియాలో ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది? ఇండియాలో ఇప్పుడు I think somewhere it is growing at the rate of about 25%. It's going to grow tremendously. It's right now our share in the international media and entertainment share is somewhere less than 1% only. So the opportunity is huge. There are several jobs are there. One of the things నేను ఎలాగైతే Y2K ఎలా వచ్చిందో అప్పుడు మన వాళ్ళకి ఎలా ఉద్యోగాలు దొరికాయో
అలా ఇందులో ఇప్పుడు దొరికే అవకాశాలు ఎందుకున్నాయంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని మీరే ఆలోచించుకోండి, ప్రేక్షకులకే ఆలోచించుకోండి. ఈరోజు స్కూళ్ళల్లో మీ పిల్లలు 3D యానిమేషన్ ద్వారా చదువుకుంటున్నారా, నేర్చుకుంటున్నారా లేదా? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకుంటారు? ఆ సబ్జెక్ట్స్ ఎడ్యుకేషన్ రంగంలో ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఒక ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇట్ బికమ్స్ ఎ మస్ట్ అండి. మెడికల్ డాక్టర్స్, నేను ఇది 6 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మెడికల్ డాక్టర్స్ ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్, ఆ తర్వాత యాప్ బేస్డ్ లెర్నింగ్ కూడా పెరిగిపోయింది. అంతా అది అయిపోతుంది సార్. మెడికల్ డాక్టర్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇప్పుడు అది చచ్చిపోయిన పీనికలతోనే చేస్తారు, వయసు అయిపోయినది. వాడు ఏమైనా కట్ చేస్తే, నరం కట్ చేస్తే అందులో నుంచి రక్తం కూడా బయటికి రాదు, వాడిని కట్ చేసినా కూడా తెలియదు. సో ఇలాంటివి డిజిటల్లో తయారు చేసి నీవు వాల్యూమ్ కంట్రోల్ కూడా చేసుకుంటావు. అంటే హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్ వస్తే ఎంత బ్లడ్ ప్రెషర్ ఫ్లో అవుతుంటుంది, లో బ్లడ్ ప్రెషర్ అవుతుంటుంది, ఎంత లో బ్లడ్ ప్రెషర్ అవుతుంది, అవన్నీ ఆల్గరిథమ్స్ ద్వారా ఈ ఫ్లూయిడ్ డైనామిక్స్ ఇవన్నీ కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర ఎప్పటి నుంచో ఉందండి. మన ఇండివిజువల్స్లో, మన మ్యాథమెటిక్స్లో, మన దేశంలోనే ఉంది. ఇది జెనెటికల్. సో ఇట్ ఈస్ పాసిబుల్. సో అది డయల్ చేసేసేసి అది లో బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ కట్ చేయనిచ్చినప్పుడు ఎట్లా కట్ చేయాలి, ఏమైంది అనేది. హై బ్లడ్ పేషెంట్ ట్రామా ఫెసిలిటీలో ఒక దగ్గర బ్లడ్ లీక్ అయిపోతుంటుంది. ఎస్, ఇదంతా మోడల్లో ఉంటుంది అన్నట్లు కనిపిస్తుంటుంది. దాన్ని ఎంత తొందరగా పేషెంట్ క్లోజ్ చేయాలి, లేకుంటే అది ఆ మోడల్ అదే ఏం చెప్తుంది, పేషెంట్ డైడ్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్ అని కూడా చెప్తుంది ఆ సిస్టమ్. సో అలాంటిది వచ్చేస్తుంది. సీజర్స్ అంతా గాన్. ఓన్లీ లేజర్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. సో ఆపర్చునిటీస్ మన పిల్లలకు చాలా ఉన్నాయండి ఈ ఫీల్డ్లో. గవర్నమెంట్ కూడా ఒక పాలసీని, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీని తీసుకొచ్చింది. సో ఆ పాలసీ ఏముంది, అసలు ఆ పాలసీలో సేలియంట్ ఫీచర్స్ ఏంటి? ఇప్పుడు వచ్చిన పాలసీలలో చూసుకుంటే సార్, రెండిట్లో చూసుకుంటే మొదటి దాంట్లో కొంచెం ఎక్కువ ఉండే రాయితీలు, దీంట్లో కొంచెం తగ్గినాయి రాయితీలు. రిక్వైర్మెంట్స్ కొంచెం పెంచినారు ఒకటి. దీంట్లో ఏంటంటే మీరు ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఇంత సబ్సిడీ, మీరు ప్లేస్ కొనుక్కొని బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, మీ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, మీ ఇంటర్నెట్ సబ్సిడీ, మీ ఎంప్లాయ్మెంట్ ప్రతి సంవత్సరం ఒక ఎంప్లాయీ మీరు హైర్ చేస్తే అప్ టు 100 ఎంప్లాయీస్ 15,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళు మీకు సబ్సిడీ ఇస్తారు. ట్రేడ్ షోస్కి ఎక్కడైనా వెళ్ళాలనుకోని నువ్వు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే దాంట్లో సబ్సిడీ ఇస్తారు, అంటే 50% సబ్సిడీ ఇస్తారు. వెళ్ళడానికి రావడానికి కాదు, అక్కడ ఉన్న టికెట్ కొరకు, అక్కడ ఉన్న స్టాల్ కొరకు, ఏ కంపెనీ పెట్టుకోవాలనుకున్నా కానీ దీని నుంచి అవకాశాలు కంపెనీలకు పెరిగిపోతాయి అన్నట్లు. వేరే దగ్గర అంటే ఖర్చు కొంచెం తక్కువ అవుతుంది. ఇది నేషనల్ స్టేజ్లో ఉంది కనుక దీంట్లో విపరీతమైన ప్రాఫిట్స్ ఉండవు. కొన్ని ఎస్టాబ్లిష్ కంపెనీస్కి మాత్రం ఉంటాయి. హైదరాబాద్లో అలా 3 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి రెగ్యులర్ వర్క్ ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తుంటుంది కనుక సో వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు ప్రాఫిటబుల్గానే ఉన్నారు. చోటా భీమ్ ఒకటి ఉంది, దాని తర్వాత రోటో మేకర్ అని చెప్పని ఉంది, దాని తర్వాత పర్పుల్ టాక్ అని చెప్పని గేమింగ్ కంపెనీ ఉంది. వీళ్ళందరూ ఆల్రెడీ అక్కడ నుంచి డీక్యూ ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ చేశాడు హైదరాబాద్లో. బట్ డీక్యూ ఆల్సో ఈజ్ మేకింగ్ మనీ. ఇట్స్ నాట్ దట్ ఈజ్ నాట్ మేకింగ్ మనీ. అప్పుడున్నంత ఇది లేదు మన స్పెషల్ హైదరాబాద్లో, అంత వైబ్రెంట్గా లేదు ఇప్పుడు ప్రస్తుతం. అక్కడి నుంచి వెళ్ళిపోయి అందరు ఎక్కడెక్కడెక్కడ వెళ్ళిపోయారు. దాని తర్వాత మొన్ననే కొత్త కంపెనీ వచ్చింది, కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు వాళ్ళ ఆఫీసు. ఇట్స్ ఎ ప్రెటీ బిగ్ కంపెనీ. దెన్ వీ హ్యావ్ మకుటా, హైదరాబాద్ బేస్డ్, ఫైర్ఫ్లై, హైదరాబాద్ బేస్డ్. సో కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. ఈ పాలసీ వల్ల ఇంకా కూడా కొత్త కంపెనీలు వాళ్ళు ఆల్రెడీ జాగాలకు అప్లై చేసుకున్నారు, వాళ్ళకి స్పేస్ అలాట్మెంట్ అయిపోయింది ఈ పాలసీ నుంచి. సో వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉండదు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. స్లో మూమెంట్ కానీ జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటక కొంచెం పికప్ ఎక్కువైంది. మన కేటీఆర్ గారు అది ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కర్ణాటక ఐటీ మినిస్టర్లో కొంచెం ఇంకా జోష్ పెరిగిందంట. సో ఈ రంగంలో ఎంటర్ప్రినర్స్ పెరిగే అవకాశం ఉంది డెఫినెట్గా సార్. ఇస్ నో ఇఫ్స్ అండ్ బట్స్ అబౌట్ ఇట్. దానివల్ల మీకు పోటీ కూడా పెరుగుతుంది. నాకు ఎవరు పోటీ అండి, నాకు నేనే పోటీ ఎప్పుడైనా కానీ. ఐ నెవర్ కన్సిడర్ దర్స్ ఆర్ కాంపిటీషన్స్ అట్ ఆల్. Competition is within me always. What is next I need to do? This is what I have accomplished. What is the next thing we need to go? Where are the things what we need to do? Virtual reality things, virtual training things. Those are the things I look at it. ఇది 10 మంది చేసుకుంటూ ఉంటే నాకు సంతోషం అండి. దాని నుంచి 1,00,000 మంది పని చేస్తున్నారు అనుకోండి, నాకు సంతోషం అండి. ఇక విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ రంగంలో కూడా చాలా ప్రామినెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా. అవునండి. సో ప్రైమ్ ఫోకస్ లాంటివి. ఎస్, ప్రైమ్ ఫోకస్, మకుటా, ఫైర్ఫ్లై. వాళ్ళకి ఇప్పుడు చెన్నై నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి కూడా జాబ్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ జాబ్స్ వస్తున్నాయి. రోటో మేకర్ అనే ఒక కంపెనీ ఉంది, అతను బయట నుంచి వచ్చాడు, మన తెలంగాణ రెడ్డి పిల్లగాడు. మైక్ అని పిలుస్తారు ఇక్కడ అందరు, అక్కడ మైక్ అయిపోయినాడు. పెద్ద పెద్ద కంపెనీలకు అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చి పెట్టాడు. ఈసీఐఎల్ దగ్గర 750 పీపుల్ వర్క్ 3 షిఫ్ట్స్లో. ఓన్లీ విఎఫ్ఎక్స్, అన్ని సోనీ టెలివిజన్ షోస్, హాలీవుడ్. అంటే విఎఫ్ఎక్స్ రంగంలో కూడా అవుట్ సోర్సింగ్. అబ్సల్యూట్లీ. ప్రతి సినిమా ఇక్కడికి వచ్చి తీరాల్సిందేనండి మన వాళ్ళు సరిగా చేస్తే. ఏ హాలీవుడ్ సినిమా వచ్చినా మనం హైదరాబాద్కి వచ్చి పోవాల్సిందే అని చెప్పినట్ల
చేయాలని చెప్పి నా ఉద్దేశం. గవర్నమెంట్ సహకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. సో వీ విల్ సీ. వాళ్ళు కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు బయట నుంచి తీసుకొస్తున్నారు. విఎఫ్ఎస్ కెనేడియన్ కంపెనీ ట్రైనింగ్ కొరకు కూడా వాళ్ళకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు కేటీఆర్ గారు. సో ఐ హోప్ ద న్యూ టాలెంట్ అండ్ ద బెటర్ టాలెంట్ విల్ కమ్ వెరీ సూన్ ఫర్ మన దేశంలో. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్పేస్లో అవకాశాలు చాలా ఉన్నాయి, జీతాలు ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా తక్కువ ఉన్నారు. సో ఇది మంచి అవకాశం. సో ఎంటర్ప్రినర్స్కి మీరు ఇచ్చే సలహా ఇదేనా? నేనున్నాను, ఒక కొడుకును. నా తల్లిదండ్రులు ఇంటికాడ 2 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటుండ్రి. నేను ఏదో వీడికి వచ్చి చదివేసి 4 year డిగ్రీ తెచ్చుకున్నాను నేను యానిమేషన్ విఎఫ్ఎక్స్లో. నాకు ఆ చిన్న పొలం ఉంది, వాళ్ళకి తిండికి చేతనైతే లేదు, పని చేయడానికి చేతనైతే లేదు. ఎట్లా చేయాలా? వాడు ఆనే ఒక ల్యాప్టాప్ కొనుక్కొని ఇంట్లోనే ఉండి, అరే నాకు ఈ క్యారెక్టర్లు కావాలా, ఈ ప్లాక్ డిజైన్ చేసి పంపాలా, వాడు ఇంట్లో కూర్చొని చేసి ఇచ్చేస్తే వాడికి ఎంత అని చెప్పని 1000 రూపాయలు మాట్లాడుకుంటామా, 500 మాట్లాడుకుంటామా, పనిని బట్టి ఎంత అని మాట్లాడుకొని వానికి ఆనే ఎలక్ట్రానిక్గా వాడి బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాడు ఎలక్ట్రానిక్గా నాకు వర్క్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా రాబోతుంది. అంటే ఎవరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి పని చేసుకునే రోజులు రాబోతున్నాయి. ఎస్, అండ్ ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దాట్ టు కేటీఆర్. నేను ఒకవేళ ఆయన ప్లేస్లో ఉన్నట్టు కూడా నేను ఆ ఆలోచన కూడా చేసేది బెదురుకుంటుంటేనేమో, కానీ అదృష్టవశాత్తు ఆయనకేందో కొంచెం కలిసి వచ్చింది. ఏంటంటే ఈ పైప్ లైన్ వేస్తున్నాడు కనుక, ఈ ఆప్టిక్ ఫైబర్ కూడా పైప్ లైన్, నీళ్ళ పైప్ లైన్తో ద్వారా ఆప్టిక్ ఫైబర్ కూడా వేసుకుంటూ పోతున్నాడు. సో ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ వచ్చేస్తుంది. ప్రతి ఇంట్లో చిన్న గుడిసెలో ఇంద్రమ ఇల్లు కావచ్చు, 2 bedroom ఇల్లు కావచ్చు, వాడు ఆ ఇంట్లోనే ఫైబర్ కనెక్టివిటీ తీసుకొని పని చేసుకొని చేసుకోవచ్చు. క్లౌడ్లో సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ ఏ రోజు ఏం కావాలంటే కూడా క్లౌడ్లో వాడు ఆ రోజు ఆ సాఫ్ట్వేర్ ఆ నెల కొరకు కిరాకి తీసుకొని దాని మీద పని చేసి ప్రొడక్ట్ తయారు చేసి వాపస్ పంపించచ్చు సార్. సో డిజిటల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగితే జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బసిరెడ్డి గారు. ఈ విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ యానిమేషన్ రంగంలో మీరు మరింత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లాలని, మరిన్ని విజయాలు సాధించాలని, సో మీ కంపెనీని కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ విఎఫ్ఎక్స్, గ్రాఫింగ్ అండ్ యానిమేషన్ ఇన్ ఇండియాగా మేము చూడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much for your blessings, Randy. Hopefully it will come true, and I know it will come true. Thank you.